హాయ్ హలో యూఎస్ వెల్కమ్ టు హిట్ టీవీ. దేశ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో పార్టీలు ఆవిడ ముందే పుట్టాయి, ఎన్నో పార్టీలు తన ముందే కనుమరుగైపోయాయి. కానీ ఆవిడ మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఉమెన్ రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ కానీ లేకుంటే స్టేట్ అసెంబ్లీ కానీ ఇవాళ రావచ్చు, కానీ రిజర్వేషన్ అవసరం లేకుండా తనకంటూ తానకు ఒక సీట్ ఎప్పటికీ కేటాయించబడిన ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ పొలిటీషియన్ ఇన్ combined Andhra Pradesh and divided Andhra Pradesh is none other than Garapati Renuka Chaudhary garu. So let us start today's discussion with Srikar Tummala and Garapati Renuka Chaudhary garu. నమస్కారం మేడం. నమస్తే. మేడం ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నారా? మేడం, ముందుగా మాట్లాడుకోవాలంటే రేణుకాగా మీరు అందరికీ తెలుసు, కానీ చండికాగా మీరు చాలా తక్కువ మందికే తెలుసు. ఈ పేరు వెనకాల చాలా హిస్టరీ ఉందని కూడా మాకు తెలిసింది. ఏంటి మేడం ఇది? ప్రతి ఆడ మనిషికి ఆ శక్తి ఉంటుంది, విశ్వరూపాలు ఎత్తగలుగుతాం. అష్టలక్ష్మిలాగా మేము గృహలక్ష్మిగా, సంతాన లక్ష్మిగా, అన్ని విధాలుగా లక్ష్మిలాగా ఉంటాం. కాబట్టి రేణుక అవసరం వచ్చినప్పుడు రేణుక కనపడుతుంది, చండిక అవసరం వచ్చినప్పుడు చండికాగా అవుతుంది. మేడం, మీరు ఎన్నో అంశాలు చూశారు రాష్ట్రంలో. ఒకానొక టైంలో ఎన్టీఆర్ గారికి వీరాభిమానిగా ఉండి, అటు అవతల ఎవరైతే ఎన్టీఆర్ గారిని మోసం చేశారో వాళ్ళపైన రాళ్ళు విసిరే స్టేజ్ నుంచి ఇవాళ ప్రధాని మోదీని కూడా ఎదుర్కొని నుంచునేగలిగే స్టేజ్కి మీ చేసినటువంటి జర్నీ ఏదైతే ఉందో దాని తాలూకా మధుర జ్ఞాపకాలు ఏమన్నా మాతో చెప్తారా? ఎన్నో ఉన్నాయండి. నా అదృష్టానికి ఆ టైంలో గ్రేట్ స్టాల్వార్డ్స్ని కలవగలిగా. ఆ రోజుల్లో జేబీ పట్నాయక్, అలాగే బీజూ పట్నాయక్, అలాగే వాజ్పేయిజీ, అడ్వాణీజీ, వీళ్ళందరితో ఐ హ్యాడ్ పర్సనల్ రిలేషన్షిప్స్. అది వాళ్ళ గొప్పతనం. నేనంత జూనియర్ అయినా కూడా ఎంతో గారాబంగా దగ్గరికి తీసి ఏ పార్టీ అయినా సరే అని చెప్పి నేను చేరిన కొద్ది రోజుల్లోనే నేను నన్ను ఆపోజిషన్ క్యాండిడేట్ ఫర్ డెప్యూటీ చైర్ అనేది ఆ రోజుల్లో నాకు అవకాశం కలిగించారు. కాబట్టి ఆ రంగంలోకి దించారు నన్ను. సో ఐ వాజ్ వెరీ లక్కీ. ఆ అవకాశం, ఆ అదృష్టం, ఆ రోజులు కూడా అలాంటిది, సమాజం కూడా అలాగే ఉండేది. సో అందరూ చాలా జనరస్గా, చిత్తబాసు గారు లెఫ్ట్ ఫ్రంట్ అయిన, బాబాసాహెబ్ కుల్కర్ని ఆయన సీనియర్ కాంగ్రెస్ మనిషిగా, జస్వంత్ సింగ్ గారు బీజేపీ, అలాగే భైరవ్ సింగ్ షెకావత్ గారు రాజస్థాన్లో బీజేపీ ఉన్నా కూడా ఆయన లక్కీలీ మా అందరికీ ఆ వాతావరణం కూడా అలాగ ఉండేది. అందరినీ కలుసుకొని అందరినీ ఇదిగా చాలా ఆప్యాయంగా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళమి. ఏ పార్టీ అయినా సరే, రాజమాత విజయరాజే సింధియా నా పక్కనే కూర్చుండేది పార్లమెంట్లో. సో అట్లా చాలా అవకాశాలు. రాజ్యసభ. సో ఐ వాజ్ వెరీ లక్కీ. దో నేను వయసులో అందరికంటే చిన్నదాన్నప్పుడు, కానీ అనుభవంలో వాళ్ళందరూ కూడా నన్ను కాపాడుకుంటూ నాకు ఎన్నో నేర్పించారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నాను. మేడం, మీరు మొదటిగా పోటీ చేసింది కార్పొరేటర్కి, అది కూడా మీకు ఇష్టం లేకుండా పోటీ చేశారనేది మాకు తెలిసింది. మీరు ఎన్టీఆర్ గారిని కలిసి నేను పోటీ చేయను అని చెప్దాం అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళినాక ఆయన ఏదో మాటలు మాయ చేసి మిమ్మల్ని ఒప్పించారని కూడా తెలిసింది. అసలు సందర్భం ఏంటి? ఏం లేదండి, అసలు అప్పటికి నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మై సెకండ్ చైల్డ్. చాలామందికి తెలీదు, ఇది రంగప్రవేశం చేసే విధానం కూడా కాదు. కాబట్టి నేను రాజకీయాలను నేను ఏ పూట అనుకోలేదు, నేను ఊహించలేదు, నేను కల్లో కూడా అనుకోలేదు. సో పోటీ చేయాలని ప్రచారం వచ్చింది, దట్ నేను చేయాలని. సర్ప్రైజ్. నేను అడగలేదు, పెట్టలేదు. నన్ను ఎందుకు రంగంలో, రేడియో మీద విన్నాం. అవును. అంతలోపు ఇంకెవరో లేడీని డిక్లేర్ చేశారు, జయశ్రీ గారు అని. పాపం వారి ఇంటికి వచ్చారు, వారి హస్బెండ్. అండ్ నిజంగా ఆ రోజుల్లో వారిని చూసి నేను ఒక గొప్ప లెసన్ నేర్చుకున్నా. ఎంతో మనస్ఫూర్తిగా వారు, లేదు మేడం మీరే కరెక్ట్ క్యాండిడేట్, మీరు ఫీల్ అవ్వద్దండి, నేను కూడా కలిసి మీతో తిరుగుతానని నిజంగానే నాతో పాటు కలిసి తిరిగి నా ఎలక్షన్స్లో సహాయం పలికారు. సో అది అనుకోకుండా మరి తలరాత అట్లా ఉంటే వస్తుందేమో, తన్నుకు వస్తుంది అంతే. అయితే కార్పొరేటర్గా గెలిచిన మీరు వెంటమ్మటే డైరెక్ట్ రాజ్యసభ, అంటే హాఫ్ సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్ డైరెక్ట్ ట్రిపుల్ సెంచరీ కొట్టినట్టు డైరెక్ట్ రాజ్యసభకి వెళ్ళిపోయారు. ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి డైరెక్ట్ రాజ్యసభకి వెళ్ళిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? నేను ఒకటి చెప్పనా,
బహుశా రాజకీయ పరంగా నా అంత అన్‌ప్లాన్డ్ కెరియర్ ఇంకెవరికీ లేదు. ఓకే. అన్‌ప్లాన్డ్. అన్‌ప్లాన్డ్. ఎందుకంటే నన్ను నందమూరి గారు పిలిచి ఇట్లా నిన్ను రాజ్యసభకు పంపిస్తున్నానంటే నేను బేర్మని ఏడ్చా. ఓకే. ఐ డోంట్ వాంట్ టు గో అని. నాకు 3 నెలల పసిబిడ్డ. అవును. నా ఒళ్ళో సార్‌ని వదిలేసి నేను ఎట్లా ఎళ్తాను అక్కడ ఢిల్లీలో నేను ఐ కాంట్ మేనేజ్ నాకు కాన్ఫిడెన్స్ లేదు. నేను ఎళ్ళనన్నా. అంటే వారు సరే ఒక ఆయన ముసి నవ్వులతో "నువ్వు వెళ్ళు నీకు ఇష్టం లేకపోతే ఒక 6 నెలలు మళ్ళీ తీసుకొస్తానులే" అన్నారు. ఏదో అన్నారు అంతే. అంతే ఓదార్చేదానికి. నాకు వద్దని చెప్పి నేను గోల పడ్డా. ఓకే. అండ్ పక్కన ఉన్న రాజకీయ నాయకులు కొంచెం అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళు ఈమె వద్దు వద్దు అని తంతే ఎగిరిగారల బుట్టలో పడింది అన్నట్టు ఆ సామెత అప్పుడే విన్నాను నేను. ఓకే. సో అలా లక్ అంతే. అలా నాకంటే క్వాలిఫైడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో విధాలుగా దే వర్ బెటర్ పీపుల్. నేను కూడా ఒక మేధావి మనిషిని తీసుకెళ్ళాను రామారావు గారి దగ్గరికి. సరే ఇన్ని పంపిస్తే బాగుంటుందంటే ఆయన యగాదిగా చూసి అలాగా అని చెప్పి ఆయన స్టైల్ అయింది. అవును. కాబట్టి అలా అన్నారు. కానీ లక్ అట్లా నేను 3 మంత్స్‌లో వెళ్ళాను. మళ్ళీ కార్పొరేషన్‌కి రాజీనామా చేయాలన్నారు. అంతే కదా. నేను చేయనన్నా. ఓకే. సో అక్కడి నుంచి కాంట్రవర్సీ మొదలెట్టింది. ఎందుకు చేయవన్నారు. లేదు లైఫ్‌లో ఫస్ట్ టైం నేను బయటికెళ్ళి ఓటు అడిగాను. ఓకే. అప్పటికే నాకు షాక్. అసలు ప్రజలంతా నిరుత్సాహపడి స్లమ్స్‌లో అక్కడ అట్లా పడి ఉంటారేంటి? ఏంటి వచ్చారు అందరూ ఇప్పుడే వస్తారు మళ్ళీ ఎప్పుడు రారు, మళ్ళీ కనపడరు, నాయకులు ఎందుకు ఇట్లా ఎంతో నిష్ఠూరంగా. నేను సర్ప్రైజ్ అట్లా ఎట్లా ఓటు అడిగినోడు అట్లా మర్చిపోతారా అని చెప్పి నాకు డౌట్. ఓకే. కానీ నిజంగానే అలా అయింది. సో నన్ను 3 నెలల లోపల నువ్వు ఇక్కడ రాజీనామా అంటే నేను చేయనన్నా. నేను మాట ఇచ్చాను వాళ్ళందరికీ. వాళ్ళు నన్ను నమ్మి ఓటేశారు. నేను ఆ ఓటు ఐ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ దట్. అండ్ నేను నాకు అవసరం వస్తే రాజ్యసభ వదిలేస్తా. ఐ వాంట్ టు రిమైన్ క్రెడిబిలిటీ. నా ఓన్ మనో సాటిస్ఫాక్షన్కి మై ఓన్ కాన్షియన్స్. సో అందరు ఆఫ్ కోర్స్ తిట్టారు మొట్టారు. దీనికి ఏమైనా బుద్ధి ఉందా లేదా మేము చెప్పాం కదా సార్ ఈమెతో ఎప్పుడు కాంట్రవర్సీని ఇట్లా అట్లా పొడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. సరే పొడిచారు. కానీ నేను మాత్రం మొండికేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను చర్చించలేదు. ఐ కెనాట్, నాకు ఇట్స్ టూ ఎంబారసింగ్, నేనైతే రాజీనామా చేయను. అంటే అప్పుడు చచ్చినట్టు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. కోర్టుకు వెళ్తే 7 అంశాల పైన వాళ్ళు చేసి శాలరీ 2 సైడ్లు డ్రా చేయటం లేదు, ఒకటి ఈజ్ అన్ ఆనరేరియం కాబట్టి షీ కెన్ కంటిన్యూ అన్నారు. సో నాకు చాలా గర్వంగా ఉంది. నేను అటు రాజ్యసభ ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటేసారి అట్టడుగున ఉన్న కార్పొరేటర్గా అందరికీ సహాయం పలికి వాళ్ళ నిత్యావసరాలు తీర్చేదానికి పాత్ర ఏం వహించాలి. అలాగే పై స్థాయిలో యావత్ భారతదేశానికి రాజ్యాంగం దీంతో అమలు చేసే చట్టాలు అవన్నీ ఏ విధంగా సృష్టించాలి, ఎంత ఆలోచించాలి, ఆ అవగాహన కూడా అటు ఎక్స్ట్రీమ్ ఈ ఎక్స్ట్రీమ్. ఐ థింక్ దట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ కర్వ్. మేడం, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అని అంటారు ఇక్కడ భారతదేశంలో. శ్రీధర్ సార్ మీకు ఇచ్చినటువంటి మారల్ సపోర్ట్ ఎలాంటిది ఆ టైంలో? ఇప్పుడు మీరు చెప్పినటువంటి మారల్ సపోర్టే కాదు, ఆయన నా లైఫ్కే నా పునాది రాయి. ఆయనకు నాలో ఉన్న కాన్ఫిడెన్స్ నాకు నాలో లేదు. ఓకే. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. నాకు సంబంధించిన కాంట్రవర్సీస్ చాలామంది మగవాళ్ళు భయపడిపోతారు. వాళ్ళకి అలవాటు మనిషిని ఇంట్లో కాలు కింద చెప్పులాగా చూసుకొని. అవును. ధనవంతులు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఏవో డబ్బులు పడేస్తారు పెళ్ళాలకి. ఇంత నగలు కట్టుకొని ఇంత పట్టు చీరలు కట్టుకుంటే నేను ఎంత సంపాదించాను కాబట్టి నా భార్యమని అలంకరించుకొని నా పక్కన నిలబడిందంటే ఇదంతా నేనే అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అవును. కానీ వారికి అటువంటి ఇవే లేవు. అండ్ ఆయనకి నాకు కరెక్షన్ చేస్తారు నేను చేసిన తప్పులకి. బట్ ఆయన ఆలోచన విధానం, ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఆయన పర్సనాలిటీ చాలా సోబర్గా సిన్సియర్గా ఉన్న వ్యక్తి. కాబట్టి నాకు నా లైఫ్ అంతవరకు మా తండ్రితో ఉండేదాన్ని. ఆయన మా ఫాదర్ తర్వాత ఈయన ఇంటికి చేరాను. అండ్ ఇప్పటికి మా పెళ్ళి అయ్యి 47 ఇయర్స్ అయిపోయింది. ఈ సంవత్సరం 48 ఇయర్స్. అండ్ అబ్సల్యూట్లీ నో రిగ్రెట్స్. వారు ఉండబట్టే నేను ఈ స్థాయి వరకు ఎదగలను. మేడం, అప్పట్లోనే సార్ మీకు ప్రపోజ్ చేశారని విన్నాం, ఇది నిజమేనా? మీరు ఏడ్ చేశారంట ఆయన? అప్పుడు కూడా ఏడిపే ఏంటో.
ఏంటే బాబు ఎందుకు ఏడుస్తున్నావు, మీ మదర్ వాళ్ళు ఏమనుకుంటారు నేనేదో చేశానని. ఇది ఎక్కడ గొడవ, పెళ్లి చేసుకోమని అడిగితే నువ్వు బేరమని ఏడుస్తావు. అప్పట్లో ఎలా ప్రపోజ్ చేశారు మ్యామ్ సార్ అసలు? ఆయన కారు నడుపుతూ ఓకే. ఏమన్నా ఉందా, కారు నడుపుతూ తిరిగి వస్తా ఉంటే ఇంటికి, అప్పుడు కారులో ప్రపోజ్ చేశారు. అంటే అందుకే ఆయన గోల, అయ్యి బాబోయ్ నిన్ను ఏడుస్తా ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మ ఏమనుకుంటారు నేనేం చేశానని. మేడం కార్ మాత్రమే కాదు, మీరు అప్పట్లోనే బైక్ తోలేవారని. అఫ్ కోర్స్ ఓకే. నేను కాలేజ్లోనే మా పెళ్ళికి ముందు నుంచి నేను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అవును అప్పట్లో. యూస్ టు రైట్. అండ్ ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఇవి పేర్లు పెట్టారు కానీ ఓకే. ఆ రోజులు యావత్ భారతదేశంలో బహుశా మేము ఇద్దరు ముగ్గురమే ఉన్నాం సావిత్రి గారి తర్వాత మీరే. హూ రైడ్స్ మై మోటార్ సైకిల్. సో వీఆర్ ఐ థాట్ ఇట్స్ అ గ్రేట్ స్కిల్, నేర్చుకున్నాం ఒక విద్య. ఇప్పటికీ చాలా బాగుంటుంది మేడం లేడీస్ బైక్ డ్రైవ్ చేయడం ఎక్కడ చూస్తే. అఫ్ కోర్స్ ఎందుకు చేయకూడదండి, కారు నడపంగా లేని మోటార్ సైకిల్ నడపటం ఎంత, అది మానసికంగా మనం బందీ అయిపోతాము. అది మగవాళ్ళు చేయాలి, ఇది ఆడవాళ్ళు, ఎంత నాన్ సెన్స్. ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. నేను క్లీనర్గా బతికాను 4-5 సంవత్సరాలు. అయ్యో మీరు సచ్చినట్టు కారు సాఫ్ చేయాలి, చెక్ చేయాలి, ఎయిరు, ప్రెషరు, బ్యాటరీ ఓకే. అన్నీ చెక్ చేసి దూర ప్రయాణాలకి అన్ని ప్యాకింగ్లు, టైర్ పంచర్ అయితే పంచర్ మార్చాలి. ఇవన్నీ మాకు చిన్నప్పుడు వెన్నతో పెట్టిన విద్య అంటారు, ఆ విధంగా నేర్చుకోవాల్సి వచ్చింది. మేడం మీరు ఎంపీగా ఎన్నో టర్ములు ఎన్నో దశాబ్దాలుగా మీరు ఎంపీగా కొనసాగారు. మీ ఎంటైర్ ఎంపీ కెరియర్లో నాకు తెలిసి మీకు మోదీ గారికి జరిగిన ఆ సంవాదం ఏదైతే ఉందో, మీ నవ్వుని ఆయన అవహేళన చేయటం, అది ఎలా అనిపించింది? అంటే ఆయన కంటే ముందు నుంచే మీరు పార్లమెంట్ని చూస్తున్నారు. అయినా నాకు ఇట్లా మగవాళ్ళని చాలా మందిని చూసాం సమాజంలో. ఓకే. ఆయన ఇవాళ ప్రధానమంత్రి అయ్యి అక్కడికి వస్తే ప్రధానమంత్రి అనే బిరుదుకు మేము గౌరవిస్తాం, కానీ ఆయన సొంతంగా గౌరవించుకోలేని మనిషి ఆయన స్థాయి మరిచి ఆయన ఆ విధంగా మాట్లాడి ఒక మహిళని హేళన చేసినప్పుడు ఆయన కుసంస్కృతిక విధానం, ఓకే, ఆయన బయటపడ్డాడు. ఇట్స్ హీజ్ ఫెయిలియర్. ఆయన నిజస్వరూపం. ఇంకా దాని తర్వాత నువ్వు ఎంత సొల్లు చెప్పినా పార్లమెంట్లో మహిళ, ఈ కన్నీరు, ఈ డైలాగులన్నీ అని నిజస్వరూపం ఏంటో మాకు అందరికీ తెలుసు. సో ఐ డోంట్ కేర్. ఆయన పెట్టుకోలేని మర్యాద మాకెందుకు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మరి కాంగ్రెస్ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు మేడం. మీరు టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని మీరు వ్యతిరేకించినంత నాకు తెలిసి అప్పట్లో ఉన్న ఏ టీడీపీ మహిళా లీడర్ కూడా అంత బలంగా, ఎందుకంటే పీజేఆర్ లాంటి వ్యక్తికి ఎదురెళ్ళటం అనేది అంత ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ ఏ వ్యక్తికి అయితే ఎదురెళ్ళారో ఆయన మిమ్మల్ని వెల్కమ్ చేశారు అదే పార్టీలో. అవును. ఎలా చేయగలిగారు మీరు ఇది? ఏమండి, ఐ రెస్పెక్ట్ పి జనార్దన్ రెడ్డి గారు. అండ్ వాస్తవానికి ఆయన దగ్గర దట్స్ అనదర్ లెసన్ నేను నేర్చుకున్నా. ఓకే. ఆయన అంతా నేను దాడి చేసేదాన్ని, మేము అందరం ఘర్షణ పడేవాళ్ళం ఎక్కడున్నా. బట్ ఆయన సోనియా గాంధీ గారు పార్టీలోకి ఆహ్వానిస్తామా అని నాకు తెలియకుండా మేడం వాళ్ళందరితో మాట్లాడారు. ఓకే. సో ఫస్ట్ ఫోన్ ఆయనే చేశారు నాకు. ఐ వాజ్ సర్ప్రైజ్. పీజేఆర్ గారు. అండ్ ఐ వాజ్ వెరీ హంబుల్డ్ ఆల్సో. ఆయన అన్నారు, మేడం మీరు నన్ను గుండా అని చెప్పి టీవీలో చెప్పారు, నేను మీ గురించి ఎప్పుడు ఏం చెప్పలేదు. మేము కూడా అడ్మైర్ చేస్తాం మేడం మిమ్మల్ని, మా పార్టీలో మీలాంటి లేడీస్ లేరు. అండ్ మీరు రావాలా, మీరు ఏం అనుమానం పడొద్దండి, మీరు రండి, నేను చూసుకుంటానని, నేను ఉంటాను, నేను మీ పక్కనే ఉండి అన్నీ కూడా మనం చేద్దాము, మీరు హెజిటేట్ చేయొద్దండి, వెల్కమ్ అని చెప్పిన ఫస్ట్ మనిషి వారే పీజేఆర్. సో నేను అప్పుడు అనుకున్నాను, ఓహో మరి నేను ఆయన అన్ని మాట్లాడినాను, అయినా కూడా ఆయన అంత పెద్ద మనసుతో. సో పాలిటిక్స్లో ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ దట్ ఓపెన్ మైండ్ అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన చనిపోయే ముందు కూడా ఇంటికి వచ్చిన్నారు ఢిల్లీలో, వచ్చి చాలా వ్యసనపడి ఆయన బాధలు ఏవో చెప్పుకున్నారు. అండ్ నేను ఆయనకి చెప్పింటి, నేను డోంట్ స్ట్రెస్, అట్లా మంచిది కాదని. పాపం అంతే, కలిసిన బహుశా 10 రోజులకే పోయారు. ఓకే మేడం, మీరు అప్పట్లోనే అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టీరియో టైప్, పెట్రియార్కిక్ మైండ్ సెట్ ఇదంతా ఉన్నప్పుడే మీరు జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసుకొని పాలిటిక్స్లో రాళ్ళు విసిరే స్టేజ్ వరకు వెళ్ళిపోయారు. ఐ మీన్ మీరు పెరిగిన విధానం అది నేర్పిందా, లేకుంటే మీ మైండ్ సెట్టే అట్లనా? నేచర్ వర్సెస్ నర్చర్ అనే ఆర్గ్యుమెంట్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. మేము ఆడపిల్లలుగా బహుశా నాకు బ్రదర్స్ లేకపోవటం వాజ్ అడ్వాంటేజ్. ఓకే. ఎందుకంటే ఇంట్లో ఆ విభేదం రాలా. రైట్. నువ్వు ఊరుకో,
మీ అన్న వచ్చి చేస్తాడు, లేదా నువ్వు ఎక్కడికన్నా వెళ్తున్నావు నీ తమ్ముడిని తోడు తీసుకెళ్ళు. ఇవి స్వతహాగా వచ్చేస్తాయి ఒక ఇంట్లో ఆడపిల్ల మగపిల్లోడు ఉన్న చోట. తల్లి తండ్రి ఆడపిల్ల సెల్ ఫోన్ చెక్ చేస్తారు, మగపిల్లోడు 3ంటికి తిరిగి వచ్చినా పర్వాలేదని. అవును 10 మంది ఆడవాళ్ళతో మగపిల్లోడు తిరిగితే అది గర్వంగా గొప్పగా చూస్తారు తల్లి తండ్రి. కరెక్ట్. ఆడపిల్ల తిరిగితే నన్ను నానా ఇబ్బందులకి గురి చేస్తారు. చాలా తప్పుగా మాడతారు. సో ఇట్స్ రాంగ్. సో లక్కీగా ఇంట్లో అది లేకపోవటం వల్ల మా తల్లి తండ్రి పెంపరకాలు కూడా యు ఆర్ మనిషి, ఆడ మగ ఇవన్నీ అనవసరం, అవును నువ్వు యూ డూ వాట్ యూ హ్యావ్ టు డూ అంతే. సో ఏ పని ఉన్నా కూడా ఆర్గానిక్గా నాకు నువ్వు చెయ్యి అనేవారు. సో నేను ఆలోచించలే ఇది నేను చేసే పని కాదు, నేను ఆడపిల్లని, ఈ ఆలోచన విధానం రాలేదు. నైస్. సమానంగా పెరిగాం. సమానంగా పెరిగి మేము అడిగే క్వశ్చన్ నేను ఎప్పుడు కొంచెం డిఫరెంటే, కొంచెం డిఫికల్టే. బికాజ్ నా జనరేషన్లో నా దీంట్లో ఇవన్నీ మీరు అసలు యు ఆర్ డిఫరెంట్ స్పీషీస్ అనుకోండి. అంతే. సో అట్లా పెరిగిన దాన్ని నాకు అదృష్టానికి అది కలిసి వచ్చింది కొన్ని విధాలుగా. ఓకే. చాలామంది ఆడవాళ్ళు ఈ మన ఫ్యామిలీ మెంబర్స్ను ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు ఫ్యామిలీస్లో, అవును వాళ్ళు ఎప్పుడు నన్ను ఇదిగా చూసేవారు. కానీ సమాజంలో బయట ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోయింగ్. బికాజ్ వాళ్ళందరూ అంటారు కరెక్ట్, ఆమె చెప్పింది కరెక్ట్, అదే ఇదే విధంగా ఉండాలనేది. సో అది నన్ను ప్రోత్సహించింది. అండ్ దెన్ లైఫ్లో ఇప్పుడు ఈ స్థాయికి మేము రాగలిగామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ థింకింగ్. డిఫరెంట్ ఉండొచ్చు, డిఫికల్ట్ కావచ్చు, బట్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ న్యూ నార్మ్స్. మేడం ఇదే టఫ్నెస్ మీకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది? ఆఫ్ కోర్స్. ఓకే. లొంగదు వంగదు అనేది పేరు చాటి మగవాళ్ళు తోటి మగవాళ్ళు భయపడతారు, లేదా వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. మనం ఏం చేయకపోయినా వాళ్ళు అలుగుతారు నసుకుతారు, అది ఏందో నాకు అది అర్థమే కాదు. ఆ సైకాలజీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీలోనూ కానీ కొంచెం నోరున్న ఆడది కొంచెం తెలివిగా మాట్లాడిందంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అణిగి మణిగి చేతులు నలుపుకుంటూ ఏడుస్తూ ఉంటే అది అప్రిషియేట్ చేస్తారు. అయ్యో పాపం అని అప్పుడు అందరూ సవర్దీస్తారు. సో ఇండిపెండెంట్గా నిలబడింది ఆడ మనిషి, ఈమెతో మనకి న్యూసెన్సే, ఈమె మనకి కాంపిటీషనే, ఈ విధంగా ఆలోచించేవాళ్ళు బలహీనులు. మేడం ఎన్టీఆర్ గారితో, సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి భోజనం చేయటం అనేది చాలా మందికి అది కలలు కన్నా కూడా రాదు, కోట్లు పెట్టినా రాదు. అవును. అలాంటిది మీకు ఆయనకి చిరుతిండ్ల విషయంలో కానీ లేకుంటే భోజనాల విషయంలో బాగా ఉండేదని విన్నాం. అమ్మా మీకెట్లా తెలిసి? అది కరెక్టే. నందమూరి గారు కారులో పొట్లాలు ఉండేవి. ఓకే. ఆయన దగ్గర తిన్న సున్నుండం నేను మళ్ళీ లైఫ్లో ఎక్కడా తినలేదు. ఓకే. కొత్తలో ఆయన 4:30కి 5కి పిలిచి టిఫిన్ పెట్టేవారు. మార్నింగ్ నాకు అంత పొద్దున్నే ఆకలి వేసేది కాదు, నేను అలా చూస్తా కూర్చుండేదాన్ని. ఆయన దగ్గరికి వచ్చి ఏళ్ళెత్తి నా ఇడ్లీలో కన్నాలు పెట్టి, అదే నాన్న ఇదేంటి నా ఇడ్లీకి ఆయన కన్నా నెయ్యి పోసి, ఆయన భోజన ప్రియుడు, ఆయనకి జీర్ణశక్తి కూడా ఉండేది. అవును. అండ్ సో మా ఇద్దరికి అదే. ఆయన ఒకసారి ఆయన ఏదో నల్లకారం తిని వెయిట్ తగ్గారు. అప్పుడు నేను అడిగాను, సార్ నాకు కూడా నల్లకారం ఇప్పించాను అంటే ఆయన పాపం అదేదో తిని ఆయనకు అనారోగ్యానికి గురయ్యారు అప్పుడు. సో ఆయన అన్నారు, వద్దమ్మా అది బాగలేదు, నేను ఇవ్వను నీకు, ఎందుకంటే మనం ఏదో అనుకున్నాం కానీ అది మంచిది కాదు, తింటే కాదు ఒళ్ళు వచ్చేది, అది మీరు బాగానే తిరుగుతారని, అలాగే ఉండు, ఇట్స్ రిస్క్ అని. పాప అంత ఆప్యాయంగా ఎవరు చెప్తారండి? అవును. నీకెందుకులే పో అని చెప్తారు, లేకపోతే అక్కడ దొరుకుతుంది తెచ్చుకోపో అంటారు. అట్లా కాదు. అండ్ హీ వాజ్ కన్సర్న్డ్, అది వద్దు మంచిది కాదు నీకు అని ఆయన చెప్పటం. మేడం లక్ష్మీ పార్వతి గారు టీడీపీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి రేణుకా చౌదరి గారికి ఆవిడ కార్నర్ చేయటం స్టార్ట్ చేశారు అనేది కూడా బయట మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, షీ వాజ్ నాట్ సో పవర్ఫుల్, ఐ వాజ్ నాట్ సో ఇంప్రెస్డ్ బై హర్. ఓకే. నందమూరి తారక రామారావు గారు వారికి ఇచ్చిన గౌరవం, ఆయన పేరు ఇచ్చి ఆమెని భార్యామణిగా చూసినందుకు నేను ఏదైనా సహించాను. అంతకు తప్పితే వ్యక్తిగతంగా నాకు ఆమెకి దెర్ ఇస్ నో కాంటాక్ట్ అండ్ దెర్ ఇస్ నో కాంపిటీషన్. మేడం ఇప్పుడు కనుక చూసుకుంటే కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకునే పొజిషన్లో ఉంది. నార్త్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సౌత్లో అయితే చాలా బలంగా రీజనరేట్ అవుతుంది. ఓపెన్గా చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ యూనిట్ ఎన్ని ఎంపీ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏమండి, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేము 17కి 17 గెలవాలి అనే పట్టుదలలో మేము రంగంలోకి దిగుతున్నాం. ఓకే. మేమంతకు మేము తక్కువ అంచనా వేసుకుంటే ఇంకా తగ్గిపోతాం. సో మేము 17కు 17
గెలుస్తామా లేదా తర్వాత మాట. బట్ వీఆర్ మెంటలీ ఫోకస్డ్ అండ్ ప్రిపేర్డ్. 17 గెలవాలని దీనికోసం అహంకృషి చేస్తున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. అండ్ నిజంగా ఆయన చేసిన ప్రచారానికి ఆయన చేసిన కృషికే కదా వీఆర్ ఏబుల్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. సో ఆయనకి హీ నోస్, ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. హీ నోస్ ద ఫుల్ కాన్సెప్ట్ ఏ విధంగా ఎట్లా చేయాలనేది. కార్యకర్తలందరికి కూడా, ప్రజలకు కూడా ఈ స్వేచ్ఛ, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత అమ్మ దుర్మార్గం పోయిందనే రిలీఫ్ అది ఏదైతే పిల్లలు కూడా ప్రకారం రోజే మీరు ఆ గేట్ చూశారు, మీరు చూసారు. అవును సో ఆ విధంగా ఆ రియాక్షన్ వచ్చేసేటప్పటికి అవును ఐ థింక్ వీ షుడ్ విన్ ఆల్ సీట్స్ అండి. ఎందుకంటే ప్రజలకు కూడా ఈ గవర్నమెంట్ కరెక్టే, ఇది మనకు తెలిసిన గవర్నమెంట్, గతంలో ఉన్న వాళ్ళు అన్నీ మనకు చేసిన వాళ్ళు మనం మర్చిపోయి అట్లా దాటినామనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళు, మన ప్రభుత్వం, మన గవర్నమెంట్, మన కాంగ్రెస్ అనే ఓనర్షిప్ వచ్చేసింది. సో ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ దట్ ప్రజలు vote మేడం ఈ చేస్తారు. మాట స్పెసిఫిక్గా మిమ్మల్ని అడగడానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ హయ్యెస్ట్ యావరేజ్ నుంచి లోయెస్ట్ యావరేజ్ వరకు మీరు అన్నీ చూసారు. 2014లో 44 సంథింగ్ చేంజ్ వచ్చినప్పుడు కూడా మీరు చూశారు. అలానే రాజీవ్ గాంధీ టైంలో ద పీక్ చూసాం. అవును. కూడా చూశారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది రెండు చూసిన వ్యక్తిలాగా? ఏమండి, ఒకటి మారుతున్న సమాజం, ఓకే సిస్టమ్స్ మారిపోయినాయి. ఇవాళ వాట్సాప్లు, ఈ సోషల్ మీడియా ప్రెజెన్స్, ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చాయి. కాబట్టి ఆ రోజుల్లో ఉన్న వాతావరణం ఇవాళ రోజు మారిపోయింది. కరెక్ట్. అండ్ వీ హ్యావ్ టు మూవ్ విత్ చేంజింగ్ టైమ్స్. సో కొంతవరకు స్టాండర్డ్ తగ్గిందేమో అనేది నాకు కూడా అనిపిస్తుంది. దట్ వీఆర్ నాట్ ఆన్ ద సేమ్ లెవెల్ ఏదైతే మేము పాటించే వాళ్ళమో బహుశా అది లేదేమో ఇవాళ రోజు. కానీ అది మార్పులు వచ్చినప్పుడు ఇవి అనిపిస్తాయి కొన్ని ఇటు అటు, మళ్ళీ స్థిమిత పడతాయి. సో ఐ థింక్ కాంగ్రెస్ విల్ డూ వెరీ వెల్. అండ్ ఆ తర్వాత మళ్ళా మన ఫెమిలియారిటీ అనేది ప్రజల్లోకి వచ్చేస్తుంది. కరెక్ట్. సో ఐమ్ వెరీ షూర్, ఐమ్ వెరీ ఆప్టిమిస్టిక్. మేడం మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతం ఖమ్మం ఏదైతే ఉందో లిటరలీ వైట్ వాష్. ఒక్క సీటు భద్రాచలం, ఒక్క సీటు తప్ప వైట్ వాష్. కారణం ఏంటి అని అంటారు? ఏమండి, ఒక 22 సంవత్సరాల నుంచి మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఖమ్మం జిల్లా బిఫోర్ ఐ వెంట్ టు ఖమ్మం అండ్ ఖమ్మం జిల్లా ఆఫ్టర్ ఐ వెంట్ Yes. చాలా తేడా ఉంది. కరెక్ట్ మ్యామ్. అంచెలంచెలుగా గెలిచినా ఓడినా ఈ జిల్లా ఆడబిడ్డ నన్ను అందరు ఆప్యాయంగా పిలిచినందుకు ఆ బాధ్యత మర్చిపోకుండా ఖమ్మంలోనే నా స్వార్థం నేను చూసుకుంటే ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ చేసి గెలిచి తెలినా గెలవచ్చు. ఐ కెన్ విన్ ఫ్రమ్ ఎనీవేర్ ఇఫ్ ఐ వాంట్. అక్కడ పరిస్థితులు బాగలేదన్నా కూడా ఐ డిడ్ నాట్ లీవ్ ఖమ్మం. నా విధానం అది కాదు. నా స్వార్థం చూసుకొని నేను అక్కడ గెలిస్తే చాలులే అని చెప్పి వీళ్ళందరినీ ముంచేసిపోవటం నాకు అలవాట్లేదు. పొజిషన్ కాదు, ప్రజలు ముఖ్యం. ప్రజలు ముఖ్యం. అండ్ నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, ప్రజలు, పాపం వాళ్ళు చేసిన కష్టాలు, త్యాగాలు వీ హ్యావ్ టు రికగ్నైజ్. కాబట్టి ఐ కుడ్ నాట్ లూజ్ దట్ ఆపర్చునిటీ. అండ్ కలిసికట్టుగా ఇప్పుడు ఒక కుటుంబ సభ్యురాలుగా అయిపోయిన వాళ్ళకి. సో ఇప్పుడు పిల్లలు వచ్చి ఎల్ఎస్సిలో చదువుతున్న మేడం, ఇదిగో మా 3 ఏళ్ళ అబ్బాయి మీ మోకాల మీద కూర్చొని ఫోటో దిగినోడు, ఆ ఫోటోలు చూపిస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా సొంత పిల్లల అచీవ్మెంట్స్ కంటే కూడా ఈ పిల్లలు ఒక్కొక్కరు చదువుకొని విదేశాలు వెళ్ళారు. ఒకడికి మార్కులు బాగా లేకపోయినా సీట్లు కింద మీద పడి ఇప్పించుకున్నాము. వాళ్ళందరూ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్ అంటే ఇట్స్ అ రివార్డ్. మేబీ వాళ్ళే మొన్న మీకు ఓట్లేసి వైట్ వాష్ చేసినట్లు. అవునండి, మిలిటరీ రిక్రూట్మెంట్ ర్యాలీ వాళ్ళు లీవ్ పెట్టుకొని వచ్చారు. అదే రాజకీయాలు మీరు చేయకూడదురా, మీరు మిలిటరీలో ఉన్నదన్నారు. బట్ వాళ్ళు ఎంతో హ్యాపీగా, మేడం మీ ఎలక్షన్ కోసం మేము వచ్చాం, మేము చేయదలుచుకున్నామని. సో ఆ సాటిస్ఫాక్షన్, గడప దాటి ఊరు బయటకు రాని ఆడవాళ్ళందరినీ ఢిల్లీ వరకు తీసుకెళ్ళి, అవును, ఢిల్లీకి తీసుకెళ్ళి అవన్నీ చూపించి వాళ్ళందరూ లదాఖ్ వరకు ట్రైబల్స్ని తీసుకెళ్ళాం. ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డేకి వీళ్ళందరినీ, రిపబ్లిక్ డేకి వీళ్ళందరినీ ఎస్టీలని తీసుకెళ్ళేదాన్ని ఢిల్లీకి. అక్కడంతా వాళ్ళకి ఎక్స్పోజర్స్ ఇచ్చి, భారతదేశం వాళ్ళది. దర్శన్ పదు రాజ్ మార్గం అని వాళ్ళు మేడంతో పాటు నా మొదటి ప్రమాణ స్వీకారం లోక్సభలో నా కుటుంబ సభ్యులు ఎవరు రాలే, అందరూ మా జిల్లా లంబాడాసే. మేడం ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా మ్యామ్. ఐ హ్యావ్ బీన్ ఇన్ ఢిల్లీ ఫర్ ఎ వైల్, రైట్. 2 years ఉన్నాను. మెయిన్ ప్రాబ్లం ఇక్కడి నుంచి ఎవరైనా వన్స్ దే మైగ్రేట్ టు ఢిల్లీ ఆర్ ఎనీ అదర్ నార్త్ ప్లేస్ అండ్ ఎస్పెషల్లీ ఢిల్లీ,
మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్ మేడం. అవును. మీరు ఎన్టీఆర్ గారితో కలిసి భోజనం చేసిన వ్యక్తి, మీరు అక్కడ ఫుడ్ ఎలా అలవాటు పడ్డారు? ఏముంది నాయన, మన ఇల్లు మనకి ఇచ్చారు, వంట మనిషిని పెట్టుకున్నాము, నాకు వంటలు వస్తాయి, హలో. ఓకే. అండ్ సో అదే అలవాటు. అది ఇంకోటి, మాకు బహుశా మిలిటరీలో ఉన్నందుకు మేము సంవత్సరంన్నరకి ఎక్కడంటే అక్కడ పోస్టింగ్లు. అవును, మీ ఫాదర్ కూడా సర్వీసెస్ లో ఉన్నారు. సో చచ్చినట్టు, అమ్మో, మదర్ వాజ్ హిట్లర్. ఓకే. సో ఈ సింగినాదాలు నాకు అది ఇష్టం లేదు, ఇది కష్టం అని అనేది నో యూజ్. అది ఇష్టం లేదంటే ఇంక అంతే, అదే దొరుకుతుంది ఇంక 6 రోజులు, అంతే, నోరు మూసుకొని తింటమే. సో ఆ డిసిప్లిన్ మాకు ఒక విధంగా అది ఒక గ్రేట్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఎక్కడున్నా నేను అడ్జస్ట్ అయిపోతా, ఏ భోజనం అయినా తినొచ్చు, లేకపోయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో అది ఐ థింక్ ఇట్స్ అ ట్రెమెండస్ అడ్వాంటేజ్. ఇక్కడ సౌత్ కి వచ్చేసరికి అందరం పంజాబీ దాబాస్ దగ్గరికి వెళ్ళిపోతాం ఎక్కడికన్నా బయటికి వెళ్ళి తినాలంటే. బట్ వేరాజ్ ఇన్ ఢిల్లీ సర్దార్జీలు అందరూ మన ఆంధ్ర భవన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అంతే కదా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. మనం అంత యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఇదే. నాకు పంజాబీ వాళ్ళు ఆ పిన్ని తెచ్చిస్తారు ఈ సీజన్లో. ఫిర్నీ. పిన్ని పిన్ని అని ఉంటుంది, అది బేసన్తో చేస్తారు, దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, వెరీ నైస్. అది వాళ్ళు చలికి వాళ్ళు అది వాడతారు. అవును. సో ఇట్స్ ఎక్సలెంట్. అట్లా నాకు దేశం అంతా వాట్ ఈస్ స్పెషల్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ అనేది తెలుసు. మేడం, ఇంకో విషయం, మీరు మోదీ గారిని డీల్ చేశారు, అలానే వాజ్పేయి గారిని కూడా చూశారు. Of course. మీ ఎవరు టఫెస్ట్, వాజ్పేయి గారు మోదీ గారు? ఏమండి, అట్లా పోల్చనే కొడితే ఇద్దరిని. రైట్. వాజ్పేయి గారు వాజ్ అ గ్రేట్ నేషనలిస్ట్ ఓకే. అండ్ హీ వాజ్ అ వెరీ ఫేర్ మ్యాన్. సో ఆయన ఏది చేసినా కూడా దేశం గురించి ఆలోచించి స్టెప్ వేసేవారు. అండ్ హీ వాజ్ వెరీ సిన్సియర్. ఆయనకి ఈయనకి అసలు పోలికలే లేవు. సో మోదీ టఫ్ గిఫ్ కాదండి. దిస్ ఈజ్ నాట్ టఫ్నెస్. నీ కండబలం, అధికార బలం దురుపయోగం చేసి నొక్కి ప్రజల్ని ఇది లొంగతీయటం ఈజ్ నాట్ కన్సిడర్డ్ టఫ్నెస్. ఇట్స్ నోన్ యాజ్ బులింగ్. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ రిగార్డ్ ఫర్ దాట్. మేడం, గోయింగ్ ఇన్ టు టఫ్ సబ్జెక్ట్స్, ఆర్టికల్ 370 మేడం 2019లో మీన్ 14 to 19 ఆయన టర్మ్ ఉన్నప్పుడు అందరూ అనేవాళ్ళు, కాంగ్రెస్ కానివ్వండి, ఆప్ కానివ్వండి, అకాలీదళ్ కానివ్వండి, శిరోమణి అకాలీదళ్ కానివ్వండి, వాట్ ఎవర్ ద అపోజిషన్ పార్టీస్ వర్ దేర్, అనేవాళ్ళు 370 జుమ్లా హే, రామ్ మందిర్ జుమ్లా హే అనేవాళ్ళు. జుమ్లా అంటే జస్ట్ ఫేక్తున్నాడు అన్నట్లు, అబద్ధం చెప్తున్నాడు అన్నట్లు. హైదరాబాదీ భాషలో చెప్పాలంటే ఫేక్తున్నాడు, తెలుగులో చెప్పాలంటే అబద్ధం చెప్తున్నాడు అని. బట్ వేరాజ్ 2019 ఆయన పవర్లోకి వచ్చాక ఫస్ట్ థింగ్ ఆయన చేసింది ఆర్టికల్ 370. అసలు మీరు ఎలా చూస్తారు? మేము కాంగ్రెస్ ఒక సైడ్, బీజేపీ ఒక సైడ్. మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నా అంటే యు ఆర్ ఎ వెటరన్ పాలిటీషియన్ కాబట్టి అడుగుతుంది. నేను ఆర్టికల్ 370 మనం బలంగా తీసుకొచ్చి ఏర్పాటు చేయటం ఒక ఎత్తు, ప్రజలు కోరి వాళ్ళ కోరిక మేర ఏర్పాటు చేయటం ఒక ఎత్తు. ప్రజల కోరిక వాళ్ళ ఏర్పాట్లు చేయటం ఎందుకు అవసరం అంటే స్థానికంగా అనుభవించే ఘోరాలు వాళ్ళకు తెలుసు. సో మనం ఏదో ఓటు బ్యాంకు కోసమో సెంటర్లో కూర్చొని నిర్ణయాలు తీసుకొని బలవంతంగా బుల్డోజ్ చేసి మనం అమలు చేసినంత మాత్రాన దట్ ఈస్ ద రైట్ థింగ్ అని అనుకోవటం భ్రమ. ఇది ఇప్పుడిప్పుడే అమలైంది కదా, దీని ఫ్యూచర్ ఏంటనేది అందరం భగవంతుడు ఆయుస్ ఇస్తే మనం ఉంటాము, చూస్తాము. సో ఆర్టికల్ 370 అంత ఓవర్ సింప్లిఫై చేసి జరిగింది బ్రహ్మాండం అని దే విల్ ఆల్వేస్ బీ అ స్కూల్ ఆఫ్ థాట్. బ్రహ్మాండం అని అనుకునేవాళ్ళు, అంత గొప్పది కాదేమో అని అనుకునేవాళ్ళు ఇటు కూడా ఉంటారు. సో అది అనుభవంతోనే కొద్ది రోజులు గడిచిన తర్వాత హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ మ్యాక్సీ లెవెల్ అనేది మనకు అర్థమవుతుంది. నేను ఈ విషయం మిమ్మల్ని అడగడానికి గల కారణం ఏంటంటే మేడం, లోక్సభలో అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ ఉండింది 370 తీసేసేటప్పుడు, 370 and 35A బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లోక్సభలో ఉంది. బట్ వేరాజ్ మీరు చూసినటువంటి రాజ్యసభలో లేదు. బట్ సమ్హౌ ఆర్ ద అదర్, అది మాయ అనుకోవాలో మంత్రం అనుకోవాలో మరి కృష్ణమాయో ఏంటో తెలియదు, కానీ రాజ్యసభలో పాస్ ఎలా అయింది మేడం? భయంతో. రైట్. కృష్ణమాయ కాదు, ఏం కాదండి, బెదిరింపులు, భయాలు, ఫోన్ కాల్స్, మనుషుల్ని పంపటాలు, ఈ కేసీఆర్ చేసిన ఘనకార్యాలు, ఇక్కడ ఒక మాటను అక్కడికి వెళ్ళి వాళ్ళ బిల్లులకి సపోర్ట్ పలికిన వాస్తవాలు, ఇవన్నీ అందరూ చూసిన వాటివే. పార్లమెంటులో ఎప్పుడు కూడా స్వధాగా నిష్పక్షపాతంగా మనం ఓట్లేసి గెలిపించుకునే విషయాలు కాదు కొన్ని. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్
వేరియేషన్స్ దట్ కమ్. మేడం ఇంకొకటి ఏంటనంటే రామ్ మందిర్ మేడం సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ ఇచ్చింది దేశంలో. నేను సైకలాజికల్గానే ఎందుకు అంటున్నానంటే అసలు రామ్ మందిర్ హిస్టరీ తెలియని వాళ్ళు కూడా గట్టి 2-3 ఇయర్స్ నుంచి పెద్ద పెద్ద మేధావులు అయిపోయారు ఆ విషయంలో. మీరు ఎలా చూస్తారు? ఎందుకనంటే మేడం మీరు టీడీపీలో ఉన్నప్పుడే ఎల్కే అద్వానీ గారి ఇంటి ముందు ఎన్టీ రామారావు గారు కాషాయ వస్త్రాలు వేసుకొని ఇది రథయాత్ర జరగకూడదని ఎన్టీ రామారావు గారు నిరసన తెలియజేశారు. ఆయన కొన్ని విషయాల్లో దేశం విడిపోతుంది, డివైడ్ అయిపోతుంది అని ఆలోచించిన ప్రతి వాళ్ళకి అదొక తపన. అవును. రాములు వారు భక్తులు ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళు రాములు వారిని మనము బ్యాలెట్ బాక్స్లోకి దించటం చాలా శోచనీయమని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. తెలిసి తెలియక చాలామంది భ్రమలోకి పడి ఈ మాస్ సైకాలజీ అని ఉంటుంది, ఈ మార్కెటింగ్ చేసి 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 అదొక మేము గల్లీ గల్లీకి ప్రసాదం పంచుతాం అంటే హైందవ జాతికి ఎవడైతే సంబంధించిన ఓకే అని చెప్పి ప్రసాదం కదా అనే అవును. పుట్టుకతో ఉన్న భక్తితో ముందుకు చేయి చాపుతారు. కానీ రాములు వారే అని కాదు కదా, సౌత్లో మనకు కుల దేవతలు దేవుళ్ళు ఉంటారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి రాములు వారు కూడా వైష్ణవ అవతారం అని అంటారు. ఇప్పుడు మనకు భద్రాద్రి రాములు వారు ఉన్నారు. మేమేంది అది ఇంకా పౌరాణిక టెంపుల్, అది ఒరిజినల్ టెంపుల్. అది సీతమ్మ గారు ఇక్కడ ఉన్నారు, పర్ణశాలలో ఉన్నారు. మా భక్త రామదాస్ వేసిన పన్ను ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. సో ఈ రాములు వారు కాదు, ఈయన కాదు, మీరు అక్కడే రావాలి, మేము ఇచ్చిన ఆహ్వానానికి మీరు వచ్చినప్పుడే మీరు హిందువులు అని అనటం మహామూర్ఖత్వం. నేను ఇదే మాట మేడం మొన్న ఎలక్షన్స్ అప్పుడు నిర్మలా సీతారామన్ గారు, ఇప్పుడు మనకున్నటువంటి ఆర్థిక మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా నేనే అడిగాను, మేడం మీరేమో ఇక్కడికి వచ్చి అయోధ్య ఓపెనింగ్ అవుతుంది అంటున్నారు, మంచిదే, ఇక్కడికి ఎందుకు వెళ్ళరు? మాకు ఇక్కడికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారా, మాకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు, మా భద్రాద్రి రాముల వరకు ఎంత డబ్బులు ఇస్తున్నారు అంటే ఆవిడ ఏదో చెప్పేశారు. అంతే కథలు చెప్తారు. అంటే దే ఆర్ మిస్యూజింగ్ రామ ఫర్ ద బ్యాలెట్ బాక్స్. రాములు వారే వీళ్ళకి బుద్ధి చెప్తారు, చూస్తూ ఉండండి. ఇంకొకటి మేడం ఆయన మోదీ గారు చేసింది సిఏఏ, ఎన్ఆర్సీ ఇంకా రాలేదు, బట్ సిఏఏ దీని గురించి ఎన్నో అల్లర్లు జరిగినాయి. దాదాపు ఢిల్లీ మొత్తం స్తంభించిపోయింది ఒకానొక సమయంలో. ఎన్నో మర్డర్లు కూడా జరిగినాయి ఈ ఒక్క అంశం పైనే. ఇంకో వారం రోజుల్లో అనౌన్స్ అవుతుందని మొన్న ఎవరో మినిస్టర్ గారు కూడా ఆయన చెప్పారు. అసలు ఎలా చూడొచ్చు, సిఏ అవసరమా, ఏమన్నా ఉపయోగం ఉందా దేశానికి? ఆయన అవసరమని అనుకున్నోళ్లే కదా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి అవసరం అనేది నిజాలు వాళ్ళు చెప్పటం లేదు. రైట్. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఈ విధంగా ఒకప్పుడు మండల్ కమిషన్ అలాగే వచ్చింది. అవును. చాలా ఘోరాలు జరిగాయి ఆ టైంలో. కానీ ఇప్పుడు వీళ్ళు ఇది ఏర్పాటు చేసి మేమే కరెక్టు అని అనుకుంటుంటే లెట్ us see. దేశం ఎన్నో చూసిన దేశం ఇది భారతదేశం. ఈ 75 సంవత్సరాల్లో మనము ఎన్నో అనుభవాలు మనకున్నాయి, చరిత్ర అలాగే చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఇది కూడా గమనిస్తాం, లెట్ us see. మేడం మీరు మినిస్ట్రీ చూసినప్పుడు, సెంట్రల్ మినిస్ట్రీలు హ్యాండిల్ చేసినప్పుడు ఎంతోమంది ఫారిన్ డెలిగేట్స్తో మీరు కలిసేవాళ్ళు, అండ్ యూ వుడ్ బి ద స్పెషల్ అట్రాక్షన్ ఇన్ దట్ ఈవెంట్. లేదండి పాపం, నో ఇట్స్ కైండ్ ఆఫ్ యూ. మీరు ఖమ్మం లేకుంటే హైదరాబాద్ ఒక తెలుగు నారిగా ఉండి ఆ స్టేజ్లో సెంట్రల్ మినిస్ట్రీ పొజిషన్ ఆఫీస్ హోల్డ్ చేస్తూ ఫారినర్స్తో మీట్ అయ్యి ఇండియాని రిప్రజెంట్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? చాలా గర్వంగా ఉండేది. చక్కగా చీర కట్టుకొని వాళ్ళందరినీ కలిసి, మీరు ఒక్కళ్ళే నాకు తెలిసి, ఆల్వేస్ వోర్ ఎ సారీ. అండ్ వాళ్ళకి ఐ వాజ్ సర్ప్రైజ్డ్, భారతదేశం గురించి వాళ్ళకి అవగాహన చాలా తక్కువ ఉండేది. ఈ కథలు, అమరచిత్ర కథలు ఇవి చదివి వాళ్ళు అవే నిజమని అనుకుండేవారు. ఎప్పుడో పౌరాణిక పాతకాలం భారతదేశాన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి షాక్. ఎన్నో విధాలుగా ఈవెన్ డెవలప్ నేషన్స్ కంటే బాగా మనమున్నాం ఇప్పుడు. మన భారతదేశంలో వాడే సెల్ ఫోన్స్ అమెరికాలో వాడరు. అవును. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఎవ్రీ 6th citizen ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎన్ ఇండియన్. కరెక్ట్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఇంటెలిజెన్స్. ఇతర దేశాల గవర్నమెంట్లకి వాళ్ళ ఆర్థిక విధానాలు మనం నేర్పిస్తున్నాం. అవును. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు వెళ్ళి అక్కడ వాళ్ళ దేశాలకి, విదేశాలకి వాళ్ళకి మనం సంపాదించి పెట్టగలుగుతున్నాం. కరెక్ట్. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇవాళ బకింగ్హామ్లో ఒక ఇండియన్ ఉన్నాడు. అవును అవును అవును, వండర్ఫుల్. అసలు ఆ రోజులు ఊహించుకోలేదు. ఈ ఒక పాపులేషన్ ఒక లైబిలిటీ అని భావించిన దేశం ఇవాళ మనకు ఎంత అసెట్. అండ్ మీరు చూస్తే
రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లో ఊహించుకొని టెక్నాలజీ అనేది సమయ సందర్భంతో తీసుకొచ్చి ఇవాళ నీ అరిచేతిలో యావత్ ప్రపంచాన్ని పెట్టాం. నీ సెల్ ఫోన్ టెక్నాలజీ వలన, గూగుల్ వలన యు ఆర్ ఏబుల్ టు సీ అండ్ లెర్న్ సో మచ్. అండ్ బికాస్ ఆఫ్ దట్ అడ్వాన్స్మెంట్ every citizen is in abroad and who is actually owning and looking at things. రాజీవ్ గాంధీ గారి గురించి ఇంకొక మాట విన్నాను మేడం. మిడ్ 80s ఆర్ 80s ఎండింగ్లో వాజ్పేయి గారికి హెల్త్ డిసీజ్ క్యాన్సర్ ఉండేది. అండ్ రాజీవ్ గాంధీ గారు ఇనిషియేట్ తీసుకొని వాజ్పేయి గారిని యుఎస్ ఆర్ ఎక్కడికో పంపించి ఇది మీకు క్యూర్ అయ్యేంత వరకు ఇండియా రాకూడదని జీవో పాస్ చేసి మరి పంపించారు అనేది వాజ్పేయి గారు రాజీవ్ గాంధీ గారి మరణానంతరం చెప్పారు. ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటివి జరిగేది? సిచ్యువేషన్స్ కాదు, ఆ రోజుల్లో ఆ పార్లమెంటరీ గౌరవం అలాగే ఉండేది. ఒక పార్లమెంటేరియన్ రాజకీయ దెర్ ఈస్ అ పార్లమెంటరీ కాండక్ట్ దట్ వీ హ్యాడ్. సో రాజకీయాల్లో విభేదాలు ఉన్న హౌస్లో మేము ఫైట్ చేసేవాళ్ళం సిన్సియర్గా, ఎవరి కాజ్ వాళ్ళకి. అయ్యో. బట్ అయిన తక్షణం అందరం కలిసికట్టుగా కూర్చుండే వాళ్ళం. మీ జెన్యున్ ఎఫెక్షన్ ఉండేది. నేను అల్పాయాసంగా వాళ్ళ ఇంటికి, వాళ్ళు రూమ్కి ఆయన బ్రీఫింగ్ అప్పుడు నేను కూడా పక్కనే కూర్చొని బ్రీఫింగ్ వినేదాన్ని. ఏదన్నా డౌట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, వాళ్ళు గైడ్ చేసేవారు. దట్ వాజ్ ద కాండక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆ రోజుల్లో. ఇప్పుడు అంటే 1 కోటి మందిని బయటకు పడేసి బిల్లులు బలవంతంగా పాస్ చేసేయటం, ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ నాట్ ద వే. ఫస్ట్ టైం ఈ రికార్డులో ఇంతమందిని ఏకపక్షంగా బయటకు వేసేయటం, ఆపోజిషన్ ఎవరు నోరు మెదిపినా బయటకు పడేయటం, వాళ్ళు ఇష్టానుసారం అహంకారంతో వాళ్ళు ఊగుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తారు, మీరు చూస్తూ ఉండండి తీర్పు ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు మీరు అన్నారు ఎంతో మందిని బయటికి పంపించేస్తున్నారు ఇదని. మేడం, అమిత్ షా గారిని ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్లో ఆయన మీద ఒక కేసు అనేది వేశారు సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్. ఆయన అదొక్కటే మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది కూడా ఒకటి బయట వినిపిస్తుంది, నిజమేనా? ఏమోనండి, వాళ్ళ మనస్తత్వాలు అటువంటివి, క్రూరమైన మనస్తత్వాలు, డిస్ప్రపోర్షనెట్ ఈగోస్. ఎవరు నా గురించి నేను నా గొప్ప అని అనుకునేవాడు దేశం గురించి ఎప్పుడు ఆలోచిస్తారు ఇట్లాంటి వాళ్ళు? సో ఇవన్నీ వాళ్ళు వేసే నాటకాలను ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు ఎంత చిన్న స్థాయికి దిగజారిపోయారనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మేడం, మొన్న రాష్ట్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఎంతోమంది కష్టపడ్డా కూడా హైదరాబాద్లో మట్టికి టీఆర్ఎస్ తన కంచుకోటగానే మిగిల్చుకుంది హైదరాబాద్ని. హైదరాబాద్ ఎప్పుడు బ్రేక్ అవ్వబోతుంది? పార్లమెంట్లో హైదరాబాద్ బ్రేక్ అవ్వచ్చా? ఎందుకు బ్రేక్ అవ్వాలి? కాంగ్రెస్ గెలుస్తుందా ఎంపీ అని? మానసికంగా పోయినసారి చాలామంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సిటీలో మేము బాగా ఫేర్ అవ్వలేదు, ఐ అగ్రీ. కొంతవరకు మా తప్పులు, వీ గేవ్ ద రాంగ్ టికెట్స్ టు రాంగ్ పీపుల్. గెలవాలనే వాతావరణం అన్ని చోట్ల ఉండింది, దాంట్లో ఏం లోపం లేదు. కాకపోతే ఒక క్యాండిడేట్ని మేము పెట్టినప్పుడు అక్కడ స్థానిక ప్రజలకి వాళ్ళ ఎమోషన్స్ ఏంటనేది కొంచెం తప్పుగా గేజ్ చేశాము. సో సిటీలో మనం ఓడిపోయినామనేది ఒక ఫీలింగ్ ఉంది. ఈసారి మేము అక్కడే స్ట్రెంగ్త్ అవ్వాలనే ధీమాలో వీఆర్ గోయింగ్ అరౌండ్ అండ్ క్యాండిడేట్ చాయిస్ విల్ బీ ఎక్సలెంట్. కాబట్టి కొన్ని తప్పులు జరిగితే నేర్చుకోవాలి మనం. నేను ఎందుకు అడుగుతున్నానంటే మేడం, హైదరాబాద్ బ్రేక్ అయ్యి పార్లమెంట్ గెలుస్తుందా అనేది, తెలుగు వాయిస్ అనేది పార్లమెంట్లో కరువు అయింది మేడం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే వాస్తవం. నాకు తెలిసి రామ్మోహన్ నాయుడు గారు తప్ప బలంగా బీజేపీకి అర్థమయ్యే భాష మీకు అర్థమవుతుండొచ్చు, ఆ భాషలోనే చెప్పగలిగే వాళ్ళు ఇప్పుడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి రామ్మోహన్ నాయుడు గారు తప్ప ఇంకెవరూ లేరు. మీలాంటి వాళ్ళైనా అట్లీస్ట్ పెద్దలు అయినా వెళ్తే అక్కడ మాట్లాడేదానికైనా ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి సగం మందికి హిందీ రావట్లేదు ఈ మధ్య. అవును, లాంగ్వేజ్ ఈజ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ అనుకోండి. అక్కడ ఏ భాష అయినా మనం మాట్లాడగలిగితే ఆ కనెక్ట్ వేరు. ట్రాన్స్లేషన్స్ అవన్నీ ఉంటాయి కానీ అవి అంత గొప్పగా ఉండవు. బట్ ఆ కనెక్ట్ వేరు అని మాట్లాడాలి. మరి కాంగ్రెస్ పార్టీకి నా అవసరం ఉంది అనుకుంటే నన్ను పిలుస్తారు, లేకపోతే కార్యకర్తగా పనిచేస్తాను. ఇంకొకటి మేడం, మీరు ఎన్నో చూస్తున్నారు పార్లమెంట్లో. పాత పార్లమెంట్ భవనాన్ని వదిలేసి ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్ళారు. వెళ్ళంగానే అక్కడ జరగకూడని సంఘటనలు కూడా జరిగినాయి. ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా యూ హ్యావ్ బీన్ అ పార్లమెంటేరియన్ మెనీ టైమ్స్, మీకు ఎలా అనిపించింది ఆ స్మోక్ బాంబ్ అదంతా చూసినప్పుడు? ల్యాక్ సెక్యూరిటీ ఎట్లా అయింది అనేది మనం గ్రహించాలా.
గతంలో కూడా పార్లమెంట్ పైన అటాక్ జరిగింది. కానీ లక్కీగా ఆ రోజుల్లో లోపల ఏది ఇది నేను అక్కడే ఉన్నా, కాంపౌండ్‌లోనే ఉన్నా. నేను ఒక్కదాన్నే మెంబర్ పార్లమెంట్ బయట తిరుగుతా ఉంటే అండ్ వాళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళు మన యూనిఫామ్‌లు ఏసుకొని వాళ్ళు దిగారు. ఇంతకుముందు తుపాకులు పట్టుకొని వచ్చారు. తుపాకులు పట్టుకొని అటాక్ చేసినప్పుడు పార్లమెంట్‌ని. కాబట్టి అప్పుడు దాని తర్వాత చాలా సెక్యూరిటీ టైట్నింగ్ జరిగింది. కొన్ని విషయాలు బయట వాళ్ళకి తెలీదు కూడా, మీ అందరికీ కూడా తెలీదు. అయినా కూడా దట్ వి టుక్ ఇట్ అప్. అండ్ ఈ కొత్త పార్లమెంట్లు ఊరికే కొత్త పార్లమెంట్ కట్టినంత మాత్రాన నడిపేది వేరే బాధ్యత. అది వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారేమో. అండ్ ఎవరు వాళ్ళు అనేది ఇంతవరకు మనకి వి హెవెన్ గాట్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో దాంట్లో కూడా క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. అయితే ఇంతకు ముందు వాళ్ళు తుపాకులు పట్టుకొని వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ వేరేలాగా ఉండే మేడం. కొంచెం మీలాంటి వాళ్ళు లేకుంటే ఇంకొకళ్ళు ఎవరో కొంచెం పెద్దరికం ఉన్నవాళ్ళు పార్లమెంట్కి వెళ్ళేవాళ్ళు. మొన్న వీళ్ళు అటాక్ చేసినప్పుడు రివర్స్ పార్లమెంట్ ఎంపీలు అందరూ వచ్చి వీళ్ళని చితకబాదేశారు. ఇంకోటి మీమ్స్ అనేవి వస్తాయి, మీరు చూసారా? తెలుసు. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి. మీమ్ బాగా వైరల్ అయింది ఏంటంటే, అరే బాబు మీరు వెళ్ళి చిన్న బాంబు వేశారా, లోపల ఉన్న వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఎవడికి తెలియదని. అదే కరెక్టే. మీకంటే బాగా ముదురు కేసులు బావి. కరెక్టే. వాళ్ళు తక్కువ అంచనా వేశారు మెంబర్స్ని. మేడం ఇంకోటి పార్లమెంట్కి సంబంధించి సెంగోల్ అనేది ఒకటి ప్రతిష్టాపన చేశారు. మీరు ఎలా చూస్తారు? ఎందుకనంటే దాన్ని మీడియా అంతా ఏం చెప్పారంటే ఒక వర్గం ఆఫ్ మీడియా, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒక వర్గం ఆఫ్ మీడియా ఇది సెంగోల్ అనేది తమిళ్ బ్రాహ్మణులు అప్పుడు బ్రిటిష్ నుంచి పవర్ ట్రాన్స్ఫర్ రూపంలో సెంగోల్ ఇచ్చారు. అప్పటి వైస్ రాయ్ నుంచి నెహ్రూ గారికి పవర్ ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు దీన్ని తర్వాత నెహ్రూ గారి మ్యూజియంలో ఇది నెహ్రూ గారి వాకింగ్ స్టిక్గా లేబుల్ చేయబడిందని కొంతమంది, లేదు అసలు ఇది అసలు ఇండియన్ హిస్టరీలోనే లేదని కొంతమంది. అసలు ఇంత నిజం ఏంటి? అయినా నిజం ఏదైనా పర్సెప్షన్ మీద మనం రాజకీయాలు నడుపుతాం. సో అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇది ఎందుకు రికగ్నిషన్ అంత అవసరమా ఇప్పుడు ఆ సింబల్ దాటానికి? కేవలం తమిళనాడు ఎన్నికలు ఉన్నాయనే దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని కాకాపట్టడానికి ఇది పెట్టారా? అసలు అది 70 సంవత్సరాలు దేశంలోనే ఏం జరగలేదు, ప్రగతి జరగలేదు అనే వాళ్ళకి చదివేస్తే ఉన్నమతి పోయినట్టు వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదో ఉద్ధరించి ఓ మహోన్నత ఆలోచనతో వాళ్ళు ఏదో చేశారు దేశం. ఇట్స్ ఆల్ డ్రామా అంతే. మేడం ఇంకొకటి ఇప్పుడు ఉన్నారు జైశంకర్ గారు, మన ఫారెన్ మినిస్టర్ గారు, ఆయన చాలా వైరల్ అవుతుంటాయి. ఆయన ఫారెన్ ప్రెస్ మీట్, యూరోపియన్ ప్రెస్ మీట్లలో కూర్చున్నప్పుడు కానివ్వండి. మీలాంటి వాళ్ళు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్లు ఉన్న వాళ్ళు కూడా తోడైతే బాగుంటుంది అనేది చాలామంది చెప్పే మాట. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎవరికి తోడైతే సూచన, మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వారి సూచనలు అలాంటి వారికి ఇస్తే బాగుంటుందని చాలామంది చెప్తారు. ఈయనే వాళ్ళకి మేము ఏదన్నా అందిస్తాం. అన్నీ మాకే తెలుసున్న అనుకున్న వాళ్ళకి మేము ఏం చెప్పగలుగుతాము? మా అనుభవము అక్కర్లేదు, మా గత చరిత్ర తెలీదు వీళ్ళకి. 70 సంవత్సరాల్లో భారతదేశంలో ఏమీ జరగలేదు, మేము వచ్చినాకే జరిగింది. నువ్వు ఇస్రో రాకెట్లు ఇవన్నీ నువ్వు వచ్చిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏర్పాట్లు చేశారా? ఏం మాట్లాడతారు? గత చరిత్ర చదవకుండా దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వచ్చి నేను చదువుకున్నోడని ప్రూఫ్ చేసి దాంట్లో కూడా అవకతవకలు అందరూ చూశారు. ఆ సర్టిఫికెట్లో ఆ ఫాంటే లేదు ఆయన వచ్చిన సంవత్సరంలో. సో ఇంత సిల్లీగా బిహేవ్ చేసే వాళ్ళకి మనం చూసి ఏడవాలా నవ్వాలా అనేది అర్థం కాదు. మేడం పిఎం కాకముందు మీరు మోదీ గారు అంటే మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీరిద్దరు ఎప్పుడైనా కలిసారా? ఆఫ్ కోర్స్ నా మినిస్ట్రీకి వచ్చారు టూరిజంలో. ఓకే. నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు మా మినిస్ట్రీకి వచ్చారు. గుజరాత్ టూరిజం కోసం ఆయన ఏవేవో అడిగారు ఆ టైంలో. అండ్ సో ఐ హ్యావ్ మెట్ హిమ్ గతంలో. అప్పుడు ఎలా ఉండేది, ఆయన పిఎం అయినాక ఎలా ఉంది? ఆయన అహంకారం అనేది ఆ వయసుతో పెరుగుతుంది కానీ తరగదు. ఆత్మ పరిశీలన చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది. అహం అనేది మనిషికి మనకి అనుకోకుండా డెవలప్ అవుతుంది. ఈ అహంకారాన్ని అంచే విధంగానే ఎప్పుడు కూడా హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళు మనకి ఎప్పుడు కూడా నేర్పిస్తారు. మర్యాద పురుషోత్తం రాముడు అంటే రాములు వారు రాజుగానే కాదు, సీతమ్మకు భర్తగానే కాదు, కానీ ఒక తల్లి తండ్రిని గౌరవించి వాళ్ళ మాట పాటించి ఒక మంచి మనిషిగా సమాజంలో ఆదర్శ పురుషుడిగా
ఎలా వ్యవహరిస్తాలి అనే ఆదర్శంగా ఆయన్ని మనం గమనించి మనం ప్రార్థిస్తాం. రాములు వారిలో చాలా లోపాలు ఉన్నాయని చాలామంది అంటారు. ఆయన రాజకీయ స్వార్థం కోసం సీతమ్మని అట్లా వదిలేశారు. ఆయన కాదని వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళా 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగి వచ్చిన వ్యక్తి సీతమ్మని శీలాన్ని పరీక్షించేదానికి ఒక సామాజిక వర్గం అడిగిందని చెప్పి ఆమెను అగ్ని పరీక్ష చేపించి ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె 2 కవల పిల్లల్ని కానీ మళ్ళా శ్రీరాములు వారు అక్కడ అడవిలో వెళ్తూ ఉంటే ఆయన గుర్రాన్ని నాడి పట్టుకొని నిలేసిన పిల్లలు ఎవరు అని ఆశ్చర్యపోయిన తర్వాత రాములు వారికి ఆయన సొంత పిల్లలు అనేది అది అర్థమైంది. సో ఎన్నో ఉన్నాయి. మనం ఇప్పుడు కేరళ రామాయణంలో అది వేరు, సీత ఇస్ ఎ మిథ్య అని అంటారు. ఆ విధంగా ఎన్నో రామాయణాలు ఉన్నాయి. సో ఏ రామాయణాన్ని మనం పాటించామో అది మనకు తెలుసు. అదేవిధంగా రాములు వారి గురించి వీళ్ళు చెప్పే హిస్టరీ, వీళ్ళు చెప్పే ఇది ఈజ్ నాట్ 100% యాక్యురేట్. సో వాళ్ళు సమయస్పందనతో వాళ్ళు ఇష్టం వచ్చిన కథలు చెప్పేసి చుట్టేసి ప్రజల్ని మభ్యపెట్టేదానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు తప్పితే శ్రీరాములు వారిని ఆదర్శంగా పెట్టుకున్న అసలు నువ్వు ఆయనను పూజించే ముందు నీలో కూడా నీకు ఆ గుణాలు ఉండాలి. ఆ రాములు వారు రాజ్యమేలాల్సిన మహారాజుగా ఉన్న వ్యక్తి సవితి తల్లి అన్నందుకు ఆయన పాటించి ఆయన వెళ్ళిపోతే ఆయన గౌరవానికి ఆయన్ని గౌరవించే విధంగా తమ్ముడు మాకు వద్దు ఈ పదవులు అని వేడుకున్నా కూడా లేదు, తల్లి ఆదేశాన్ని నేను పాటించాలని అంత మహోన్నత ఆలోచనతో వారు వెళ్ళిపోతే ఆయన పాదచకోళ్ళు ఇక్కడ పెట్టి ఆయన్ని పూజింపబడి ఒక తమ్ముడు సవితి తమ్ముడు అయినా కూడా ఏ విధంగా గౌరవించారు, ఇవన్నీ మనకి ఆదర్శంగా చూసి నేర్చుకోవాల్సిన. అహంకారమే అనగాని వాళ్ళు వెళ్ళి మీరు విగ్రహ ప్రతిష్ఠ చేసి దేవాలయం పూర్తి అవ్వకముందే నేను చెప్పాను కాబట్టి రాముడికి జాలే అని అనుకుంటే పరిణామాలు మీరు అనుభవిస్తారు. మేడం ఇంకొకటి, కర్ణాటక గెలిచారు మేడం. ఆ గెలుపు తాలూకు రీజన్ ఏంటి అని అంటే కంబైన్డ్గా ఉండడం. డికే శివకుమార్ కానివ్వండి, సిద్ధరామయ్య గారు కానీ ఇద్దరు జనరల్గా కాంగ్రెస్ ఎంత మంచి పార్టీ అయినా ప్రతి పార్టీకి ఓ డిఫాల్ట్ అన్నట్టు కాంగ్రెస్లో దాన్ని ఈగోలు అనాలో మరి ఏమనాలో అర్థం కాదు. అంటే యాజ్ అ కామన్ మ్యాన్గా చెప్తున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి గెలిపే సర్వప్రధానం అన్నట్లుగా గెలిచి చూపించారు, యాక్సెప్టెడ్. వేరస్ మళ్ళీ ఇక్కడ రోజుకి అసలు గాంధీ భవన్ వెళ్ళి ప్రెస్ మీట్లో కూర్చోాలంటే ఎవరేం మాట్లాడతారా అనే పరిస్థితి నుంచి ఇవాళ సీఎం కుర్చీలో కూర్చునే రేంజ్కి వచ్చారు బికాస్ ఆఫ్ బీయింగ్ యునైటెడ్. ఆయన భారత్ జోడో యాత్ర అని చెప్పి వీళ్ళందరినీ క్లాస్ బీకర్ ఏమో తెలియదు కానీ భారత్ జోడో కాదు, ఫస్ట్ అయితే కాంగ్రెస్ జోడో జరిగింది. ఏపీలో ఎందుకు మేడం ఇప్పుడు కర్ణాటక అంత టైం ఇచ్చారు అంటే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర గుడ్ నెంబర్ ఆఫ్ డేస్ జరిగింది, తమిళనాడులో గుడ్ నెంబర్ ఆఫ్ డేస్, కేరళలో ఆయన వయనాడ్ నుంచి గెలిచారు, తప్పులేదు ఆయన అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయటంలో, తెలంగాణలో మంచి టైం స్పెండ్ చేశారు. అండ్ ఇంద్రవల్లిలో సభ అనేది ఇట్ వాజ్ ఎ పీక్ మూమెంట్ ఇన్ తెలంగాణ. బట్ ఆంధ్రాలో ఇంత టైం తక్కువ టైం కేటాయించడానికి రీజన్ ఏంది? ఇంకా నన్ను అడిగితే ఆంధ్రాలో కాంగ్రెస్కి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మంచి ఛాన్సెస్ ఉన్నాయి, మీరు చూస్తారు. ఇప్పుడే సెట్ అవుతా ఉంది, మీరు చూస్తారు. మేడం మీకు జగన్ గారికి కొన్ని అయితే ఉన్నట్లుగా కూడా మీడియా క్రియేట్ చేసేసింది, మీరు ఒప్పుకోకపోయినా. ఇప్పుడు షర్మిల గారి రూపంలో మీకు ఒక 175 స్థానాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి? ఏం లేదండి, షర్మిల గారు కరెక్ట్ టైంకి కాంగ్రెస్లోకి వచ్చారు. సీఎంకు ఉన్న జగన్ రెడ్డికి ఉన్న అవకతవకలన్నీ వారికి తెలుసు, మా అందరికంటే పుట్టిన మనిషి కదా, అన్నీ తెలుసు. సో ఆయన్ని నిలేసి సవాల్ చేయగలిగే శక్తి వారికే ఉంది, మాకు ఒక గొప్ప ఆయుధంగా దొరికారు. మేడం రేణుకా చౌదరి గారిని షర్మిల గారిని ఒకే స్టేజ్ మీద ఎప్పుడు చూస్తాం? షర్మిల గారు పిలిచిన వెంటనే ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో వెళ్తాము. విజయవాడలో రేణుకా చౌదరి గారి సభ పెట్టచ్చా? వై నాట్? ఓకే, ఎక్కడైనా పెట్టవచ్చు, ఎవరు ఆపేది? ఎన్నో మినిస్ట్రీలు మీరు చూస్తున్నారు, ఎంతో మంది సెక్రటరీలని, ఐఏఎస్ని, ఐపీఎస్ని మీరు కలిసి ఉంటారు. నాకు ఎప్పటి నుంచో అర్థం కాని ఏంటంటే మేడం, సౌత్ నుంచి మిలిటరీ రిప్రజెంటేషన్ అంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ రిప్రజెంట్ సదరన్ స్టేట్స్ ఇన్ మిలిటరీ అనేది చాలా తగ్గుతుంది. ఐ వాజ్ ఎ డిఫెన్స్ ఆస్పిరెంట్. మీకు లదాఖ్ స్కౌట్స్ తీసుకున్నా, లేకుంటే గర్వాల్ రెజిమెంట్ తీసుకున్నా, కుమావ్ రెజిమెంట్ తీసుకున్నా, ఐ థింక్ ఉత్తరాఖండ్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ పీపుల్ హ్యావ్ 2 రెజిమెంట్స్ ఫర్ 2 డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ఎ స్టేట్. హిమాచల్ తీసుకున్న, నాగాల్యాండ్ తీసుకున్న నాగా రెజిమెంట్ ఉంది,
అందరికి ఒక రెజిమెంట్ ఉంది, బట్ వేరేస్ ఎంటైర్ సౌత్ కి ఓన్లీ మద్రాస్ రెజిమెంట్. మద్రాస్ సేపర్స్ అని మనం పేరు. ఇట్స్ డిసప్పాయింటింగ్. కొత్తల్లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను గమనించింది ఏంటంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర, మన కోటా మనం ఫుల్ఫిల్ చేసేవాళ్ళం. అవును. సో రిక్రూట్మెంట్కి చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు, అండ్ మనకు మిగిలిపోయిన కోటా అంతా తమిళనాడుకి కర్ణాటకకి పనిచేసాం. అవును. ఇది ఎందుకంటే అవగాహన తగ్గి, అండ్ ఈ మధ్యవర్తులు ఈ టౌట్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళ దగ్గర డబ్బులు పీల్చేసి వీళ్ళకి తలా తోక తెలియక చాలా అవకతవకలు జరిగాయి. మహా అయితే ఒక మనిషి తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర నుంచి. సో ఒక మిలిటరీ కూతురుగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేడం కార్గిల్ టైంలో ఇక్కడ నుంచి ఒక ఆయన చనిపోయారు మేడం. అవును. వివిధ రాష్ట్రాల్లో ఎంతో మంది హీజ్ అవర్ హీరో అని చెప్తారు, మనకి ఒక్కళ్ళే ఉన్నారు కార్గిల్లో. అది నన్ను చాలా కలిసివేసింది. అయినా అది ఉన్నారు, మనకి ఈరోజు ఉన్నారు, లేక కాదు, గుర్తింపు వచ్చింది తక్కువ మందికి. బట్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఖమ్మం జిల్లాలోనే మీకు మార్పు కనిపిస్తుంది. మొన్న బీహార్ రెజిమెంట్ నుంచి చైనా వాళ్ళకి చుక్కలు చూపించింది కూడా సూర్యాపేట ముద్దు బిడ్డ. సూర్యాపేట మనోళ్ళే. నేను ఐ వాజ్ సర్ప్రైజ్. నేను ఫస్ట్లో రిక్రూట్మెంట్కి రమ్మన్నప్పుడు నేను అనుకున్నా వీళ్ళు భయపడతారేమో, యుద్ధాలు బాంబులు మేము చనిపోతామని భయపడతారని. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. వాళ్ళ మాక్ ఎగ్జామ్స్ కలెక్టర్ గారు దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ మేము ముందే రిక్రూట్ చేసి, 1/2 ఇంచ్ చెస్ట్ తక్కువ ఉన్న పౌష్టిక ఆహారము ఫిజికల్ ఎక్సర్సైజ్తో అది వాళ్ళు కంప్లీట్ అయ్యే వాళ్ళు మెడికల్ క్లియరెన్స్కి. సో ఆ విధంగా వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు వెళ్ళి కలిసి నేను వాళ్ళకి చెప్పేదాన్ని ప్రచారంలో కూడా, మీరు మిలిటరీలో జాయిన్ అయితే మీ యావత్ కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అండ్ మిలిటరీలో కేవలం తుపాకీలు బాంబులు కాదు, మంగళోళ్ళు చాకలోళ్ళు అందరూ కావాలి. ఒక మిలిటరీ నడపాలంటే వంట వాళ్ళు అందరూ మొత్తం ఉండాలి. సో అందరికీ అన్ని రకాలుగా మనకు అవకాశాలు ఉంటాయని. సో వాళ్ళు ట్రైబల్స్ ఎక్కువ ఎగ్జామ్ రాసేటప్పుడు నేను అడిగేదాన్ని, మీరు ఎందుకు వస్తున్నారు మిలిటరీలోకని. చాలా గొప్పగా మేడం మా దేశాన్ని కాపాడుకోవడానికని ఎంత న్యాచురల్గా అనేసారు. ఐ వాజ్ సో ప్రౌడ్. నిజంగా వాళ్ళకి అవకాశం కలిగి, ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ మిలిటరీ రిక్రూట్మెంట్ ర్యాలీస్. అవి ఇప్పుడు సుమారు 3,000 చిల్లర మంది మా ఖమ్మం జిల్లా మాత్రమే అక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్కి దిగి, ఢిల్లీలో నేను పార్లమెంట్లో కూర్చొని ఉండగా ఎన్ఎక్సీలో సిఐఎస్ఎఫ్ నుంచి వాళ్ళు వచ్చి సెల్యూట్ కొట్టాడు. ఓకే, ఎవరు బాబు నువ్వు అని. నేను ఓకే అక్కడ నార్త్ వాళ్ళు ఎప్పుడు గుర్తుపడతారు అంటే, మేడం నన్ను గుర్తుపట్టలేదు, నేను ఖమ్మం నుంచి మీరు పెట్టిన ప్రోగ్రాంలో నాకు ఎంత గొప్పగా అనిపించింది. అదేవిధంగా వాళ్ళు ఒక 40 మంది కొలంబో వెళ్ళి వచ్చారు, పీస్ కీపింగ్. వాళ్ళు దే వెంట్ అండ్ దే కేమ్ 40 days అక్కడ ఉండి తిరిగి వచ్చారు. అలాగే కొంతమంది కలిసి, మేడం నేను మీ ఇంటికి వస్తాను, మా పిల్లము పాపాని తీసుకొని మేము ఫోటోలు దిగాలి మీతో అని. అండ్ సో క్యూట్. ఆ లేడీ అంటా ఉంది, మేడం ముందు నాకు పెళ్లి సంబంధం అన్నప్పుడు నేను ఇష్టపడలేదు, నేను చేసుకోను అన్నా, కానీ మళ్ళీ మిలిటరీ రేట్స్లో చూసినాక ఆయన చాలా బాగా అనిపించారు, అదే చేసుకుంటా. ఐ వాజ్ సో హ్యాపీ. వాళ్ళ పర్సనల్ లైఫ్స్లోకి నన్ను అలా యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇవాల్టి వరకు దేర్ ఇన్ టచ్. సో నేను ఫోన్ చేయొచ్చు వాళ్ళని. అంటే దీస్ ఆర్ ఆల్ పీక్ హెల్త్లో ఉన్న పిల్లలు. సో వీళ్ళకి ఫ్యూ డేస్ షార్ట్ సర్వీస్ కమిషన్ లాగా వాళ్ళు చేస్తారు. దాని తర్వాత వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్ హ్యూమన్ రిసోర్స్. కరెక్ట్. గవర్నమెంట్ షుడ్ యూటిలైజ్. సో ఈ అవకాశం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇట్లాంటివన్నీ ఐ కెన్ టేకప్ అనే నా కోరిక అంతే. మేడం మీరు క్రిటికల్ రేస్ థియరీ అని వినే ఉంటారు. ఈ థియరీ గురించి అంటే తెలుగులో చెప్పాలంటే ఆవు కథ. ఒక పిల్లోడికి నీకేం తెలుసురా అంటే, నాకు కేవలం ఆవు గురించే తెలుసు. ప్లేన్ నువ్వు ఎక్కితే ఏం చేస్తావు అంటే, ప్లేన్ నుంచి కిందకి ఆవును చూస్తా, ఆవు గురించి రాస్తా. వాడు ఏది చెప్పినా ఆవు గురించే రాస్తాడు. అట్లా క్రిటికల్ రేస్ థియరీ అనేది అంటే ఏది అంటే రాష్ట్రంలో ఏ దరిద్రం జరిగినా ఇగో ఈ స్పెసిఫిక్ రేస్ వల్లనే ఈ దారుణం జరిగింది. ఆంధ్రాలో కనుక చూసుకుంటే మేడం, నేను పార్లమెంటేరియన్స్ని ఇంటర్వ్యూ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తా అంటే, ఐ కెన్ స్పీక్ ఆల్ అబౌట్ ఇండియా కాబట్టి. సో ఆంధ్రాలో చూసుకుంటే క్రిటికల్ రేస్ థియరీ ప్రకారం ఇంకా ఏది జరిగినా, ఏ వర్షం పడ్డా, ఎండలు ఎక్కువ వచ్చినా, తుఫాన్ వచ్చినా, చలి ఎక్కువ పుట్టినా కమ్మ వాళ్ళే ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు ఈ దరిద్రం పట్టింది మేడం? ఒకప్పుడు హిట్లర్ చూసినట్లా చూసేవాళ్ళేమో నాకు తెలిసి. ఇట్స్ అ కాంప్లెక్స్ అండి. దట్ మ్యాన్, ఆయన he has a very narrow mind and vision. So he uses commas. ఆర్థిక విధానాలు వాళ్ళే పెట్టాలి, ఎలక్షన్లో డబ్బులు వాళ్ళు ఇవ్వాలా, ఏరియాల్లో వాళ్ళు పక్కనేమో అలంకరణకి 2-3 మంత్రులుగా పెట్టుకుంటాడు,
చూపెట్టడానికి, ఇదిగో కమ్మాస్ అని. మళ్ళీ వాళ్ళనే వాడి వాళ్ళ కులాన్ని, సామాజిక వర్గాన్ని తిట్టిస్తాడు. అంటే అన్ని కులాల్లో ఉంటారు ఈ థర్డ్ రేట్ చీప్ ఫెలోస్. కరెక్ట్. కొంచెం ఒక బిస్కెట్ వేస్తే బొబ్బోమ్ అనే వాళ్ళు ఉంటారు. కరెక్ట్. సో అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళే స్టాండర్డ్ అనుకొని వాళ్ళతో మమ్మల్ని అందరినీ అరిపించి అవమానపరిస్తే ఈడేదో పెరుగుతాడని అనుకుంటున్నాడు. ఆయన కుసంస్కృతికి విధానం అది. అది కాబట్టి ఆడ అధిక సంఖ్యలో ఉండేది కమ్మాస్. అమరావతికి రైతులకి భూములు ఇచ్చింది కమ్మాస్. అది అమరావతి కాదు కమరావతి అని ఊగుతూ మాట్లాడితే మేము భయపడతాం అనుకుంటున్నామా? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. నా డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు అంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టారు, కావాలని తెలంగాణలో కట్టారు, ఏపీలో కట్టారు, మంచిది. గివింగ్ సాల్యూట్ టు ఎ లెజెండ్ ఈజ్ నథింగ్ రాంగ్. వీఆర్ ప్రౌడ్. ఒకవేళ ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం ఈ దరిద్రాలన్నీ కమ్మ వాళ్ళ జరిగితే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి ఎట్లా పెడతారు మీరు? ఆయన చెప్పేదాన్ని ఇట్లా కథలేనండి. ఆయన సగం జ్ఞానం అయింది. ఆయన ఈజ్ ఎ సైకలాజికలీ డిస్టర్బ్డ్ మ్యాన్. జగన్ మెంటలీ స్టేబుల్ అని అనుకుంటున్నారా? నాట్ ఎట్ ఆల్. అది ఆయన మహాక్రూరం మనిషి. సైకాలజీలో ఉంటాయి ఇట్లా కేసులు. ఓకే. సైకాలజీలో పీపుల్ విత్ డిల్యూషన్స్ ఆఫ్ గ్రాండియర్ అంటారు. ఓకే. సిండ్రోమ్ ఈయనకున్నాయి. ఆ సుగుణాలన్నీ ఈయనకున్నాయి. సో హీఈస్ ఎ సైకలాజికలీ అన్ఫిట్ ఫెలో. ఇప్పుడే కాదు, స్కూల్లో కాలేజీలో చదివేటప్పుడు కూడా పాప రాజశేఖర్ రెడ్డి గారికి ఆత్మ శాంతి ఇవాళ వరకు లేదు ఈ పిల్లోడు వల్ల. మేడం, రాజశేఖర్ రెడ్డి గారికి మీకు మంచి టర్మ్సే ఉన్నాయి. అవును. నాకు తెలిసి జగన్ గారు అట్లనే షర్మిలమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మీరు చూసే ఉంటారు. చిన్నగా ఇన్ సెన్స్ అట్లీస్ట్ టీనేజ్లో ఉన్నప్పుడు అయితే మీరు చూసే ఉంటారు. మీరు అప్పుడు వాళ్ళని చూసినప్పుడు షర్మిలమ్మ కానీ లేకుంటే జగన్ కానీ ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉంటారు, ఇంత డిఫరెంట్ మైండ్ సెట్గా ఇద్దరు తయారవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఏమండి, వాళ్ళు ఈయన జగన్ ఈజ్ అ ట్రబుల్ మేకర్ అని స్కూల్ నుంచి తెలుసు. మా మేనమామ పిల్లలు వాళ్ళు అక్కడే చదువుకునే వాళ్ళు క్లాస్మేటు. సో ఆ రోజుల నుంచి మేము గార్డియన్స్ ఆ పిల్లలందరికీ. సో ఎగ్జామ్ టైంలో వాళ్ళని ఇళ్ళకి తీసుకెళ్ళి మా వారు కూర్చొని వాళ్ళకి లెక్కలు, మ్యాథ్స్, ఫిజిక్స్ అన్నీ నేర్పించేవారు. నేను పక్కన కూర్చొని శాండ్విచ్లు చేసి తినిపించారు. సార్ చెప్పేవారు. ఆయన మంచి టీచర్. ఓకే. సో ఆ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు, మాతోనే ఉండేవాళ్ళు. సో ఎప్పుడు వినేవాళ్ళం స్కూల్లో జరిగే అవకతవకలు, టీచర్ని కొట్టడం. టీచర్లను ఈ మొనగాడు అప్పటి నుంచి ఉంది అహంకారం. టీచర్ని కొట్టడం. ఆ విధంగా తోటి జ్యువెలర్ కొడుకు ఒకడు ఉండేవాడు, వాడి దగ్గర డబ్బులు వసూలు చేసేయటం, వాడిని బ్లాక్మెయిల్ చేయటం. ఈ కథలన్నీ ఆ రోజుల నుంచి ఉన్నట్టు. పుట్టగానే అబ్బో, ఇది వెన్నతో పెట్టిన విద్య ఆయనకి. ఓకే. సో హీఈస్ నాట్ ఎ స్టేబుల్ మ్యాన్. సో ఆయన గురించి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్. ద ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఇస్ మొబిలైజ్ ఓట్స్ టు సీ దట్ హీ గోస్. మేడం, చివరిగా INDIA ఇండియా అలయన్స్ ఫస్ట్ ఇది ఇండియా అలయన్స్ అని పేరు అనౌన్స్ చేసినప్పుడు వావ్, అట్లీస్ట్ ఒక ఆల్టర్నేట్ అనేది క్రియేట్ అయింది. దెర్ వాజ్ ఎ హోప్. బట్ ఆన్ గోయింగ్ సిచ్యువేషన్స్, బీహార్లో నితీష్ కుమార్ గారు కానివ్వండి, లేకుంటే బెంగాల్లో మమతా బెనర్జీ దీదీ గారు కానివ్వండి, ఆప్ ఏదైతే భగవంత్ మాన్ గారు పంజాబ్ నుంచి కానీ, ఒక్కొక్కళ్ళు రోజుకి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇస్ దిస్ అలయన్స్ అలైవ్? ఏమండి, టు ఎస్టాబ్లిష్ దట్ అలయన్స్ ఇస్ వాట్ కాంగ్రెస్ హెస్ గాన్ అవుట్ ఆఫ్ ద వే. yes. ఫర్ వాట్ ఇంకా మెట్టు దిగారని చెప్పుకోవచ్చు. మేము కోరేది ఏంటి? మేము రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఇదేమో కాదు కదా. ఆయన ఏ పూట అడగలేదు అట్లా. కరెక్ట్. ఆయన భారత్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నారు? కాకపోతే ఒక ప్రయత్నం. వన్ వేగా దున్నుకొని, వన్ వేగా అధికార బలంతో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. మనకి నమ్మి గుర్తించిన పరిస్థితులు లేవు. నువ్వు కోర్టుకు వెళ్తే ఎవడు ఈ జడ్జి, ఎవడు లాబీ మనిషి అనేది తెలిసిపోతుంది. కరెక్ట్. సో సామాన్యుడికి కోర్టుకెళ్ళే అధికారము, అర్హత లేని పరిస్థితుల్లో హౌ డు యూ సేవ్ దిస్ కంట్రీ? ఈ సంస్థలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇవన్నీ కొలాప్స్ అయిపోతే దెన్ యూ డోంట్ హ్యావ్ అ సర్వైవింగ్ డెమోక్రసీ. సో ఇది ఏదో మా వ్యక్తిగత స్వార్థం గురించి కాదు, ఓవరాల్గా రాజ్యాంగం హక్కులు అమలు చేస్తూ సామాన్యులకి అందుబాటులో ఉండేదానికి ఒక అవకాశంగా భావించి INDIA అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఒక ఉన్నతి ఆలోచనతో మనం ఇది ఏర్పాటు చేసి రెస్టోర్ డెమోక్రాటిక్ ప్రాక్టీసెస్. ఇప్పుడు జరుగుతూ ఉండేది ఏంటి? పోలీస్ స్టేషన్ కేసు ఇవ్వడానికి నువ్వు వెళ్తే నీ మీద కేసు రివర్స్ చేసి పోలీసోడు కూడా నీకు యాంటీ చేస్తాడు. డైవోర్స్ కేసులో ఎక్కడో ఉంటే ఆ పిల్లోడు మామాను వాడి తండ్రిను బాబాయ్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని అక్కడ వాళ్ళు ఈ డ్రగ్ స్కామ్స్లో ఇరుక్కున్నోళ్ళు
పోలీసోడితో ఆ ఆడపిల్లకి ఫోన్ చేపించి వీళ్ళు ముగ్గురు మగవాళ్ళు అనమాట, మొనగాళ్ళు. ఇట్లా ఎదవలు చవట్లు సమాజంలో చాలామంది చీడపురుగులు ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ బలం వచ్చింది ఈ కాలం, కానీ మంచి వాళ్ళు నొక్కుకుపోయి వెనక్కి జారుతున్నారు. అది కాకూడదనే ఆతృతతో ఐఎన్డిఐఏ ఏర్పాటు. కామన్ గోల్, ఎస్, ఈ సంస్థలు కొలాబ్స్ అవుతున్నాయి, కలిసికట్టుగా చెయ్యాలి, కలిసి చేస్తే కానీ తిరుగులేదు అనేది వాళ్ళకి గ్రహించగలిగితే దిస్ విల్ క్యారీ ఫార్వర్డ్. లేదు అనుకుంటే ఇట్ విల్ కొలాబ్స్ అండ్ వీ విల్ స్టార్ట్ అనదర్ ప్లాట్ఫామ్. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కూడా అవును, ఉమ్మడి ఆంధ్ర జిల్లా దాటి, రాష్ట్రం దాటి, ఆ రోజుల్లో దేవీలాల్ గారి గురించి ఆయన వెళ్ళి ప్రచారం చేసి, ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా, అసలు ఆయన బండిలో ఏసీ లేదు, హరికృష్ణ గారు డ్రైవరు, నేను క్లీనరు, అయ్యో నాకు బాగా తెలుసు. దే వాజ్ నథింగ్, నో లగ్జరీ ఫర్ దట్ పువర్ మ్యాన్. ఆయన ఎంత కష్టపడ్డారో, ఆ మాడు టెండర్లు వాళ్ళకి అలవాటు లేదు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, ఎందుకంటే ఢిల్లీలోనే చదివి పెరిగాను. అమ్మో ఢిల్లీ ఎండలు మేడం, ఎండలు, ఆ వర్షాలు, చలి రెండు విపరీతం. అమ్మో ఐదర్ ఎవరెస్ట్ ఆర్ ఫారెస్ట్, హారబుల్. అమ్మో. సో ఆ విధంగా ఆయన ఆ రోజుల్లో దాటి నేషనల్ ఫ్రంట్ అనేది కోalition గవర్నమెంట్ ఇప్పుడు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇవి కూడా ఏర్పాట్లు ప్రయత్నం అయితే చేయాలి. వీ హ్యావ్ టు ట్రై, బికాస్ ద గోల్ ఈస్ టు సేవ్ డెమోక్రసీ. మేడం చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు మేడం, కొత్త యువతరం రాజకీయాల్లోకి రావాలని మీలాంటి ఎంతో మంది ఎన్నో దశాబ్దాలుగా పిలుపునిస్తున్నారు. కానీ ఇప్పుడు రాజకీయం ప్రస్తుతం నడుస్తున్న 2024 రాజకీయాన్ని కనుక చూసుకుంటే పైసా ఫేక్ తమాషా దేక్, హైదరాబాదీ భాషలో చెప్పాలంటే. కరెక్ట్. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఎంపీ ఎమ్మెల్యే, అరే కార్పొరేటర్, ఊర్లో ప్రెసిడెంట్ మేడం, ఊర్లో ప్రెసిడెంట్ పోటీ చేయాలంటే, చిన్న ఊర్లో గ్రామ సర్పంచో లేకుంటే ప్రెసిడెంటో పోటీ చేయాలంటే వాడు కూడా డబ్బులు పెట్టాలి, లక్షలు, కోట్లు. ప్రెసిడెంట్ కూడా కోట్లైన సిచ్యువేషన్స్ ఉన్నాయి అవును. దేశం మొత్తంలో చూసుకుంటే. నార్త్ ఈస్ట్ లో అవుతున్నాయి కోట్లు ఈ మధ్య. ఎలా కొత్త యువతరం అనేది, ఈ కోట్లు ఇప్పుడు ఉద్యోగాలే లేవు మేడం సగం మందికి, ఓపెన్ గా చెప్పాలంటే. ఇన్ని లక్షల కోట్లు పెట్టి రాజకీయాల్లోకి యువతరం రావాలంటే ఎలా? అయినా ఒకటి, రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో అవకాశం అనేది ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చాం చూశారు కదా, ఆయన ఎన్ఆర్ఈజిఎస్ దీంట్లో పని చేసుకుండే వాళ్ళు ఇవాళ మాకు ఎమ్మెల్యే అయ్యారు. అవును, దమ్మిడి పైసా లేకపోయినా ప్రజలందరూ ఆయనకి ఏకంగా మద్దతు పలికారు. సో ఎన్నో మనీ ముఖ్యమంత్రి గారు గుర్తించి ఆ పిల్లోడిని పిలిపించి మేము టికెట్ ఇవ్వటం, ఆ పిల్లోడు గెలిచి రావటం మాకు చాలా గర్వంగా ఉంది. అధిక సంఖ్యలో రాలేదు ఆ విధంగా, కానీ దేర్ ఈస్ హోప్. ఆ బర్లక్క కూడా చూశారు కదా, పెద్ద ఫినామినా. సరే ఆమె ఎలక్షన్లో బాగు ఇది ఆ థాట్ అనేది ప్రొవోక్ చేసి షీ హాజ్ ఏబుల్ టు, yes, being a woman, yes, and that is the essence of our democracy and that is what we have to promote. ఏకంగా మెజారిటేరియనిజంలో వాళ్ళు వచ్చారా చచ్చారా అది వేరే మాట, బట్ ఈ లెవెల్లో మనం పెంచగలిగాము, ఏర్పాటు చేయగలి. ఇవాళ సమాజ నిర్మాణం అనేది కాంగ్రెస్ లక్ష్యం. అన్ని కులాలకి మతాలకి అవకాశం ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి వరకు వచ్చింది. సో ఐ థింక్ వీ స్టిల్ స్టాండ్ యాజ్ ఎగ్జాంపుల్స్. మ్యామ్ సారీ, లాస్ట్ ఇంకొకటి మేడం, లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్. మేడం నా లైఫ్లో ఎన్నో స్కామ్ల గురించి చదివాను, విన్నాను, కానీ అంత అవుట్ అండ్ అవుట్ స్కామ్ని నేను ఎక్కడా చూడలేదు. ఓపెన్గా చెప్పాలంటే మేడం, నేను కళ్ళారా చూసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒక ఓపెన్గా చెప్తున్నాను మేడం, యు ఆర్ ఏ పీపుల్ రిప్రజెంటేటివ్, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. ఒక మనిషి వెళ్ళి వైన్స్లో ఒక క్వార్టర్ కొనుక్కోవాలంటే, ఒక మనిషి 10 ఏళ్ళు ఒకటే వైన్ షాప్కి వెళ్ళాడు, డైలీ క్వార్టర్ కొన్నాడు. వాడు ఒక రోజు నా దగ్గర డబ్బులు లేవరా అన్నా కూడా ఇవ్వరు, నెక్స్ట్ డే వచ్చేస్తా అన్న, అరే 10 ఏళ్ళగా మన దగ్గరకు వస్తున్నాడే, డైలీ వస్తున్నాడే అని ఆ ఒక్కరోజు కూడా ఇవ్వరు అప్పు. అలాంటిది ఢిల్లీలో ఒక క్వార్టర్ కొంటే ఇంకో క్వార్టర్ ఫ్రీ, ఒక ఫుల్ కొంటే ఇంకో ఫుల్ ఫ్రీ, లేదు మీరు 4 బాటిల్ కొంటే ఓ బ్యాగ్ ఫ్రీ, రకరకాల ఇన్సెంటివ్స్. వైన్ షాప్ కూడా ఇప్పుడు మనకు తెలంగాణలో కావాలంటే నువ్వు బిల్లు కట్టాలి. ఇక్కడ అసలు పెద్ద పండగ వైన్స్ టెండర్లు పడుతున్నాయి అంటే తెలంగాణలో. అలాంటిది ఢిల్లీలో జస్ట్ ఒక చిన్న స్టోర్ రూమ్ లాంటిది తీసుకుంటాడు, వాడి మీద దారుకా ఠేకా అని ఒక చిన్న బోర్డు పెడతాడు, వాడు అమ్మేస్తున్నాడు. ఇంత దారుణమైన స్కాము మిట్ట మధ్యాహ్నం కళ్ళెదురుగా జరుగుతూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఒకటేమో స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిందని అంటారు కొంతమంది. సరే స్టేట్ గవర్నమెంటే చేసింది అనుకుందాం, మిట్ట మధ్యాహ్నం పట్టపగలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా కూర్చున్నారు ఇంత సిస్టమ్ ఇంత పెద్ద దేశంలో?
కావాలని చూడటం లేదు కదా నాయన, కళ్ళుండి చూడలేమంటారు. బికాస్ ఇట్స్ అ కన్వీనియన్స్. ఎక్కడో అందరూ చేతులు కలిపితే కదా ఈ ఈ పరిస్థితి ఏర్పడింది. సో ఇట్స్ కన్వీనియన్స్ ఆన్ హౌ టు మేక్. ఇప్పుడు జగన్ చేసిన పని అది కదా, ఆ లిక్కర్ పోసి 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 తాగి దొల్లుతున్నారు, దేనికి పనికి రాకుండా పోతున్నారు. కరెక్ట్. అండ్ అడుక్కు తినే అదవల్ని తయారు చేశాడు జగన్. ఏంటి హిస్ డెవలప్మెంట్? పేదవాళ్ళు పేదవాళ్ళు అని చెప్పి వాళ్ళని ఎక్కిరిచ్చేటట్టు, పేదరికానికి అరికట్టి వాళ్ళు ఉండాలనే విధానంలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. అక్కడ ఏ కులమైన గంజాయి ఒకటి, గంజాయి ఇప్పుడు ఆంధ్ర ఇస్ బికమింగ్ ద సెకండ్ హబ్. పంజాబ్ తర్వాత ఇక్కడికి వచ్చింది. ఆ ఉడతా పంజాబ్ అనే వాళ్ళు అది ఇక్కడే ఉంది ఇప్పుడు. అనిగే ఆంధ్ర అనేది, అనిగే ఆంధ్ర అనిగిపోతా ఉంది ఓకే. ఈయన చేసే పనులకి. సో యూత్కి డైరెక్షన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, క్యాపిటల్ లేదు, రిసోర్స్ లేదు, రెవెన్యూ రాలేదు. నువ్వు ఏ విధంగా ఇట్లా అనౌన్స్ చేస్తూ పోతున్నావు? మరి బీజేపీ సపోజ్ టు బి అన్నిటికీ సెంట్రల్. సమోసాలు అమ్మేవాడిని దగ్గర కూర్చొని వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళకి ఇన్ని ప్లేట్లు అంటే నువ్వు జిఎస్టీ ఇంత కట్టాలని. ఎప్పటి నుంచో బిజినెస్ పెట్టుకున్న వాళ్ళని, జిలేబీ లేపేవాడిని. మరి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పలకరిస్తాడు? బెయిల్ మీద ఉన్న జైలు పక్షి ఇన్ని సంవత్సరాలుగా ఆయన విచ్చలవిడిగా ఇట్లా తిరిగి ఇష్టం వచ్చినట్టు మదించిన ఏనుగు తొక్కేసినట్టు ఈయన బిహేవ్ చేస్తుంటే వై సెంటర్ ఈజ్ నాట్ టేకింగ్ సో మచ్ కాగ్నిసెన్స్? సో వాళ్ళు ఎక్కడో చేతులు కలిపి ఇద్దరు కలిసి చేసే డ్రామాలు కాబట్టి వాళ్ళు ఏమంటారు లేదు. మేడం, ఒకవేళ రేపు ఫర్ సపోజ్ ఇండియా అలయన్స్ అనేది పవర్లోకి వచ్చింది, ఇక్కడ బై హుక్ ఆర్ క్రూక్ మళ్ళీ జగన్ గారే ఏపీలో వచ్చారు, మీరు కనికరం చూపిస్తారా, రాజకీయం చేస్తారా కాంగ్రెస్? వీ విల్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పీపుల్ అండి, నాట్ ఫర్ ద ఇండివిజువల్, నాట్ ఫర్ హిమ్ యాజ్ అ లీడర్. హీఈస్ నాట్. సో మేము చేయగలిగేది విల్ బీ సామాన్యులకి, భారతీయులకి, ఎవరైతే ఈ దేశంలో వాళ్ళకి ఉన్న హక్కులు వాళ్ళు అడగలేకపోతున్నారో, వాట్ ఎవర్ వీ డూ ఈస్ ఫర్ దెమ్. మేడం, చివరిగా మీరు ఖమ్మంలో ఈసారి పోటీ చేయబోతున్నారా? ఏమోనండి, నాకు తెలియదు. ఇది కోన్ బనీగా కరోడ్పతి సవాల్ ఇది. సో అందరూ ఎల్లమ్మ పుల్లమ్మ అందరూ పెట్టుకున్నారు. అధిష్టానం విల్ డిసైడ్ వాట్ ఈస్ దేర్. ఎంత మెజారిటీ రావచ్చు రేణుకా చౌదరి గారు పోటీ చేస్తే? రేణుకా చౌదరి గారు, సోనియా గాంధీ గారు వస్తే మాకు 5 లక్షల మెజారిటీ. ఓకే. టెలింగ్ యూ, ఆల్ ఇండియాలో హైయెస్ట్ మెజారిటీ మేడంకి వస్తుంది. సో ఇది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారితో మన మాట మంచి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.